హలో ఎవ్రీబడి. మనం నీట్ పాస్ట్ క్వశ్చన్ పేపర్స్ చేస్తున్నాము. క్వశ్చన్ పేపర్స్లో సొల్యూషన్స్ చేస్తున్నాము. వాటికి రిలేటెడ్ కాన్సెప్ట్స్ కూడా డిస్కస్ చేశాము ప్రీవియస్ వీడియోస్లో. అట్లాగే లైవ్ క్లాసెస్లో మీరు చూశారు. లైవ్ క్లాసెస్ అండ్ ప్రీవియస్ వీడియోస్లో మనం ఏం చేసామంటే కొన్ని చాప్టర్స్ తీసుకొని ఆ చాప్టర్స్లో చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. దానికి బ్రీఫ్గా రిలేటెడ్ కాన్సెప్ట్స్ కూడా డిస్కస్ చేసాం. సో దట్ మనకి ఆ క్వశ్చన్కి రిలేటెడ్గా ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగినా కానీ మనం చేయగలిగేటట్టుగా. అయితే మనం ఇప్పటిదాకా చేసిన చాప్టర్స్ ఏంటి? ఫస్ట్ది డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ చేసాము. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ రేడియేషన్, ఇందులోంచి 2 క్వశ్చన్స్ పక్కాగా వస్తాయి. ఆ తర్వాత ఏం చేసామంటే యాటమ్స్ చేసాం. యాటమ్స్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నీట్ PYQs చేసాం. అట్లాగే న్యూక్లియై చేసాం. ఆ తర్వాత సెమీ కండక్టర్స్ చేసాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ చేసాం మనం. ఆ తర్వాత థర్మోడైనమిక్స్ కూడా చేసాం. ఆ తర్వాత గ్రావిటేషన్ చేసాం. సో ఇప్పటిదాకా చేసిన చూసిన సిరీస్ ఆఫ్ క్లాసెస్లో డిస్కషన్స్లో మనం ఈ చాప్టర్స్లోంచి PYQs రిలేటెడ్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాం. ఈ చాప్టర్స్లోంచి ఎందుకు చేసాం? ఈరోజు మనం కరెంట్ ఎలక్ట్రిసిటీ చేయబోతున్నాము. ఈ చాప్టర్స్లోంచి ఎందుకు చేసామంటే మనం ఏం చేయాలి, ఫిజిక్స్లో తక్కువ ఎఫర్ట్స్ తోటి ఉన్న టైంలో, అంటే మనకు చాలా తక్కువ టైం ఉంది కదా, ఉన్న టైంలో మనం హయ్యెస్ట్ స్కోర్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. హయ్యెస్ట్ స్కోర్ రావాలి అంటే వెయిటేజ్ ఎక్కువ ఉన్న చాప్టర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో వెయిటేజ్ ఎక్కువ ఉండాలి, దాంతోపాటుగా ఇంకా ఈజీగా ఉండాలి. అంటే మనకి చిన్న టాపిక్ అయి ఉండాలి, లేదా చదవడం మనం చేయగలిగే ప్రాబ్లమ్స్ అన్నీ కొంచెం ఈజీగా ఉండాలి, వెయిటేజ్ ఎక్కువ ఉండాలి. అవి ఖచ్చితంగా ఎగ్జామ్లో రావాలి. సో ఈ క్రైటీరియాని సాటిస్ఫై అయ్యేటట్టుగా కొన్ని చాప్టర్స్ తీసుకొని మనం చేస్తున్నాం. దాంట్లో భాగంగా మనం ఈరోజు కరెంట్ ఎలక్ట్రిసిటీ చేయబోతున్నాము. కరెంట్ ఎలక్ట్రిసిటీ కూడా రిలేటివ్లీ, అంటే ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంలో కొద్దో గొప్ప మనం చేయగలిగే క్వశ్చన్స్, ఈజియెస్ట్ క్వశ్చన్స్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంలో కరెంట్ ఎలక్ట్రిసిటీలోనే ఉంటాయి. మీరు ఎలక్ట్రోస్టాటిక్స్ తీసుకోండి, కరెంట్ ఎలక్ట్రిసిటీ, కెపాసిటర్స్, అట్లాగే మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఈ చాప్టర్స్ అన్నిటిలో కూడా కొంచెం కరెంట్ ఎలక్ట్రిసిటీ ఈజీగా అనిపిస్తుంది. అట్లాగే ఒక 2-3 క్వశ్చన్స్ పక్కాగా వస్తాయి. మినిమం 2 క్వశ్చన్స్ వస్తాయి, 3-4 కూడా రావచ్చు ఈ చాప్టర్లోంచి క్వశ్చన్స్. సో కాబట్టి దిస్ ఈజ్ ఎన్ ఇంపార్టెంట్ చాప్టర్. అయితే మనం ఏం చేస్తున్నామంటే PYQs స్టార్టింగ్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ స్టార్ట్ చేసి PYQs మనం డిస్కస్ చేస్తున్నాం. అయితే సో లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇందులో కరెంట్ ఎలక్ట్రిసిటీలో మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ కరెంట్ ఫ్లో, డ్రిఫ్ట్ వెలాసిటీ, మొబిలిటీ, కరెంట్ డెన్సిటీ, వీటికి సంబంధించే ఉన్నాయి. చాలా తక్కువగా రెసిస్టెన్సెస్, సింప్లిఫికేషన్ అడిగారు. సమ్ టైమ్స్ వీట్స్టోన్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్ అప్లికేషన్ కూడా అడిగారు, రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఒక రెసిస్టెన్సెస్ కాంబినేషను, లేదా కిర్చాఫ్స్ లా యూజ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా రెసిస్టెన్స్ కాంబినేషన్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఏ కాన్స్టెంట్ వోల్టేజ్ ఆఫ్ 50 volts ఈజ్ మెయింటైన్డ్ బిట్వీన్ ద పాయింట్స్ A and B. అంటే A and B మధ్యలో ఒక బ్యాటరీ కనెక్ట్ చేశారు, దాని వోల్టేజ్ 50 volts. ద కరెంట్ త్రూ ద బ్రాంచ్ CD ఆఫ్ ద సర్క్యూట్ ఈస్. సో ఇక్కడ బ్రాంచ్ CD అంటే మీరు చూసారు, ఇక్కడ రెసిస్టెన్స్ లేని వైర్ ఉంది CD. ఇందులోంచి కరెంట్ ఫ్లో ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్. సో అందులోంచి కరెంట్ ఫ్లో ఎంత ఉంటుందో తెలియాలి అంటే మనకి ఇక్కడ ఇందులో కరెంట్ ఎంత ఉంటుందో తెలియాలి. ఇందులో పోయే కరెంటు కొంత I1 ఇందులోంచి వెళ్తుంది, ఇంకొంత ఇందులోంచి పోతుంది. I1 ఎక్కువ ఉంటుంది కదా I2 కంటే. ఎందుకని? ఇది రెసిస్టెన్స్ తక్కువ ఉన్న పాత్. రెసిస్టెన్స్ తక్కువ ఉన్న పాత్లో కరెంట్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. అంటే ప్యారలల్గా 2 రెసిస్టర్స్ ఉంటే తక్కువ రెసిస్టెన్స్ ఉన్న పాత్లో కరెంట్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. I1 ఈజ్ గ్రేటర్ దాన్ I2. సో I1 ఈజ్ గ్రేటర్ దాన్ I2 కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? I1 డివైడ్ అయిపోయి I1 - I3 ఏమో CD లైన్లో ఫ్లో అవుతుంది,
I3 ఏమో ఇందులోంచి ఫ్లో అవుతుంది. సో I2 వచ్చి I1 మైనస్ I3కి యాడ్ అయ్యి అది D రెసిస్టెన్స్లోంచి పోతుంది, 4 ohms రెసిస్టెన్స్లోంచి పోతుంది. సో బేసిక్ మనం ఏం చేయాలంటే I1 I2లు కనుక్కుంటే I1 I2 I3 I4 కనుక్కుంటే మనకి ఇందులోంచి కరెంట్ ఎంత ఫ్లో అవుతుందో తెలుస్తుంది. ఇందులోంచి కరెంట్ I1 పోతుంది, ఇందులోంచి I3 పోతుంది. సో ఇందులోంచి I1 మైనస్ I3 పోతుంది, ఎందుకంటే C దగ్గర కరెంట్ డివైడ్ అవుతుంది. C దగ్గర I1లో కొంత 2 ohms రెసిస్టెన్స్లోకి, కొంత CD పాత్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. సో మనకి CD పాత్లోంచి వెళ్ళే కరెంట్ కావాలి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే CD పాత్లోంచి వెళ్ళే కరెంట్ కావాలంటే ముందు ఈ కరెంట్ కనుక్కోవాలి, ఆ తర్వాత ఇది కనుక్కోవాలి, ఆ తర్వాత ఈ రెండిట్లోంచి కూడా కరెంట్ కనుక్కోవాలి. మరి ఇన్ని కనుక్కోవడం కష్టమైన పని ఏం కాదు, చాలా సింపుల్. చూడండి ఇక్కడ ఇది 0 రెసిస్టెన్స్ వైర్ కాబట్టి C అండ్ D ఆర్ ఎట్ సేమ్ పొటెన్షియల్. C అండ్ D సేమ్ పొటెన్షియల్ కాబట్టి 1 ohms 3 ohms ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నట్టు. అక్రాస్ 1 ohm పొటెన్షియల్ డిఫరెన్స్ చూడండి, అట్లాగే అక్రాస్ 3 ohms పొటెన్షియల్ డిఫరెన్స్ చూడండి. ఈ రెండు పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఈక్వల్ ఉంటాయి. సో 1 ohm 3 ohms ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి, అట్లాగే 2 ohms 4 ohms ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి. ఈ రెండు ప్యారలల్ కాంబినేషన్స్ సిరీస్లో ఉన్నాయి. సో ఇక్కడ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక్కుంటున్నాం మనం బిట్వీన్ ఏ అండ్ బి. బిట్వీన్ ఏ అండ్ బి వోల్టేజ్ తెలుసు కదా, బిట్వీన్ ఏ అండ్ బి వోల్టేజ్ తెలుసు. బిట్వీన్ ఏ అండ్ బి మనకి కరెంట్ కావాలి. కరెంట్ కావాలంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ 1 × 3/1 + 3 ప్లస్ 2 × 4/2 + 4. ఎందుకు రాసాం ఇక్కడ? ఇట్లా 1 ohms 3 ohms ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి. సో ఈ లెఫ్ట్ ప్యారలల్ కాంబినేషన్కి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇది R1 R2/R1 + R2. అట్లాగే రైట్ ప్యారలల్ కాంబినేషన్కి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇది. ఈ రెండు ప్యారలల్ రెసిస్టర్స్ సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయన్నమాట. సో ఇది 3/4 ప్లస్ ఇది 8/6. 8/6 అంటే 4/3. సో 9 + 16/12. So this is 25/12 ohms is the equivalent resistance. Equivalent resistance 25/12 ohms వచ్చింది. సో అట్లాగే అంటే ఏ అండ్ బి మధ్యలో టోటల్ రెసిస్టెన్స్ 25/12 అనమాట. ఏ అండ్ బి మధ్యలో వోల్టేజ్ 50 volts అన్నారు కదా. సో కరెంట్ ఎంత అవుతుంది? టోటల్ కరెంట్ వోల్టేజ్ బై 25/12 V/R. సో కరెంట్ ఎంత వస్తుంది అంటే 24 amperes వస్తుంది. ఈ 24 amperes కరెంటు 1 ohm రెసిస్టర్లో 3 ohms రెసిస్టర్లో డివైడ్ అవుతుంది. ఈ 24 amperes కరెంట్ ఎక్కడ ఫ్లో అవుతుంది? ఏలో ఫ్లో అవుతుంది. 24 amperes కరెంట్ ఫ్లో అయ్యేది ఇక్కడ. ఇది 24 amperes. ఈ 24 amperes డివైడ్స్ ఇంటూ 2 parts. 1 ohms రెసిస్టర్లో ఎక్కువ కరెంట్, లీస్ట్ రెసిస్టెన్స్ ఉంటే హైయెస్ట్ కరెంట్ ఉండాలి. సో కరెంట్ డివైడ్స్ ఇన్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ రెసిస్టెన్సెస్. ఓకే, ఇన్వర్స్ రేషియో ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి? 1:3 రేషియో ఉంది కదా ఇక్కడ రెసిస్టెన్సెస్ రేషియో. అంటే కరెంట్ 3:1 రేషియోలో డివైడ్ అవుతుంది. అంటే 3/4 ఏమో ఇందులోంచి పోతుంది. 3/4 అంటే ఎంత? 24 amperesలో 3/4 18 amperes ఇందులోంచి పోతుంది, 6 amperes ఇందులోంచి పోతుంది. అట్లాగే మళ్ళీ ఆ కరెంటు ఇక్కడ 4:2 ఆర్ 2:1 రేషియోలో డివైడ్ అవుతుంది. 4:2 అంటే 2:1 కదా. ఓకే, సో ఇక్కడ ఇందులోంచి ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది. ఓకే, 2:1 అంటే 2/3 ఇందులోంచి పోతుంది. 2/3 అంటే 24 × 2/3 16 amperes ఇందులోంచి పోతుంది. ఓకే, ఇందులోంచి 1/3 పోతుంది. 1/3 అంటే ఇందులోంచి 8 amperes పోతుంది కరెంట్. కరెంట్స్ని ఇన్వర్స్ రేషియో ఆఫ్ రెసిస్టెన్సెస్లో డివైడ్ చేయాలి. సో ఇక్కడ చూడండి మనకి 18 amperes పోయేది, ఇందులోంచి 16 పోతుంది. అంటే ఇక్కడ డివైడ్ అయింది కదా. సో ఇక్కడ డివైడ్ అయితే మనకి కరెంట్ ఫ్లో ఎంత వస్తుంది? 2 amperes. సి దగ్గర 18 amperes డివైడ్ అయ్యి అటు 16 ohms ఇటు 2 amperes పోతుంది. సో సిడిలోంచి ఫ్లో అయ్యే కరెంట్ 2 amperes అన్నమాట. సో ఆన్సర్ ఈజ్ 2 amperes. కరెంట్ ఫ్లో ఇన్ ద సిడి ఈజ్ 2 amperes.
నెక్స్ట్ 2025లో వచ్చిన రెండో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఈ క్వశ్చన్ ఏమంటున్నారు, ఏ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ కట్ ఇన్ టు 8 ఈక్వల్ పీసెస్. ఫ్రమ్ దీస్ పీసెస్ 2 ఈక్వలెంట్ రెసిస్టెన్సెస్ ఆర్ మేడ్ by adding 4 of these together in parallel. Then these two sets are added in series. The net effective resistance of the combination is. ఇట్లాంటి క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది. ఇక్కడ ఏం చేశారు, ఒక రెసిస్టెన్స్ని మనం తీసుకొని దాన్ని 8 ఈక్వల్ పీసెస్గా చేశారు. ఇట్లా 8 ఈక్వల్గా పీసెస్గా చేస్తే లెంగ్త్ ఏమవుతుంది, L/8 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 ఇట్లా అవుతాయి కదా. L/8 లెంగ్త్ ఉన్న 8 వైర్లు ఉంటాయి, 8 పార్ట్స్ ఉంటాయి ఇట్లా. సో మనకేం తెలుసు, ఒక వైర్ రెసిస్టెన్స్ ρL/A అని తెలుసు. మనం కట్ చేసిన పీసెస్ అన్నిటికి కూడా సేమ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉంటుంది. దీనికి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత ఉంటుందో దీనికి అంతే ఉంటుంది, దీనికి అంతే ఉంటుంది, దీనికి అంతే ఉంటుంది. సో ఇక్కడ సేమ్ మెటీరియల్ కాబట్టి రెసిస్టివిటీ కూడా సేమ్. రెసిస్టెన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు లెంగ్త్. సో లెంగ్త్ 8 టైమ్స్ తగ్గితే రెసిస్టెన్స్ కూడా 8 టైమ్స్ తగ్గుతుంది. సో 8 పీసెస్ రెసిస్టెన్సెస్ ఒక్కొక్క దాన్ని ఎంత, R/8 అన్నమాట. అయితే ఈ R/8 ఉన్న పీసులు ఉన్నాయి కదా, 4 ప్యారలల్గా కనెక్ట్ చేశారు. 4 ఆఫ్ దీస్ టుగెదర్ ఇన్ ప్యారలల్. ఓకే, సో 4 ప్యారలల్ కనెక్ట్ చేశారు. ఇంకో 4 కూడా ప్యారలల్గా కనెక్ట్ చేశారు. అంటే 2 సెట్లు ఫామ్ అయ్యాయి. ఈ 2 సెట్లని సిరీస్లో కలిపారు. సో యూ హ్యావ్ 2 sets ఆఫ్ 4 resistors. ఈచ్ సెట్ ఈజ్ ఆఫ్ 4 resistors. ఒక్కొక్క సెట్లో 4 resistors ఉన్నాయి. అట్లాంటి 2 సెట్లు ఉన్నాయి. ఆ 2 సెట్లని సిరీస్లో కలిపారు. సిరీస్లో కలిపితే ఇప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత అంటున్నారు. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అంటే ఇది R/8 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 R/8. ఇది కూడా అంతే, R/8 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 R/8. సో ఈ ప్యారలల్ కాంబినేషన్ రెసిస్టెన్స్ ఎంత వస్తుంది, R/32 వస్తుంది. ఎందుకు వస్తుంది, మీకు ఈక్వల్ రెసిస్టెన్సెస్ ప్యారలల్ కాంబినేషన్లో n ఈక్వల్ రెసిస్టెన్సెస్ ప్యారలల్ కాంబినేషన్లో ఉంటే n ఒక్కొక్క దానిది రెసిస్టెన్స్ 6. ఇట్లా 2 ఉన్నాయనుకోండి ప్యారలల్ కాంబినేషన్లో, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ R/2. 3 ఉన్నాయనుకోండి ప్యారలల్ కాంబినేషన్లో, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ R/3. 4 ఉంటే R/4. ఓకే, 1/R1 + 1/R2 ఇట్లా రాసుకుంటాం కదా. సో n/R వస్తుంది. n/Rకి రెసిప్రోకల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనమాట. సో ఇక్కడ 1/R ఈక్వలెంట్ అంటే మనకేం తెలుసు, 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 + 1/R2 + 1/R3 అండ్ సో ఆన్. ప్యారలల్ కాంబినేషన్లో ఇవన్నీ ఈక్వల్ ఉన్నాయనుకోండి, n ఉన్నాయనుకోండి, n/R అని రాస్తాం. సో R ఈక్వలెంట్ ఏమవుతుంది అప్పుడు, R/n అవుతుంది. సో n ఈక్వల్ రెసిస్టెన్సెస్ ప్యారలల్ కాంబినేషన్లో ఉంటే R/n ఈజ్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్. ఇక్కడ ఒక్కొక్క దానిది R/8, 4 ఉన్నాయి అట్లా. సో R/8/4 అంటే R/32. ఇక్కడ కూడా R/32 కదా. సో ఈ సెట్ R/32, రెండో సెట్ కూడా R/32 ఈక్వలెంట్ రెసిస్టెన్స్. 2 సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీకు ఏమొస్తుందంటే 2 × R/32. సిరీస్ కాంబినేషన్లో R1 + R2, 2 × R/32. సో what do you get, R/16 వస్తుంది. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు R/16. సో సింపుల్ క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది నీట్లో. ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చారు. ఇందులో కరెంట్ పాసింగ్ త్రూ బ్యాటరీ అడుగుతున్నారు. ఈ బొమ్మలో బ్యాటరీలోంచి కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది, అది క్వశ్చన్. అయితే సో ఈ బొమ్మ కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది, కానీ ఇది చాలా సింపుల్ క్వశ్చనే యాక్చువల్గా. ఇట్లాంటి క్వశ్చన్ అప్పుడు వచ్చినప్పుడు మీరు షేప్ ఆఫ్ ద ఫిగర్ చూసి మోసపోవద్దు. డయాగ్రామ్ షేప్ చూసి మోసపోవద్దు. షేప్ తోటి సంబంధం లేదు. ఓకే, మీరు చూడాల్సింది ఏంటంటే ఇక్కడ బ్యాటరీ ఉంది, ఇక్కడ బ్యాటరీ ఉంది చూడండి. ఇక్కడ బ్యాటరీ ఉంది. ఆ బ్యాటరీకి ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసాం. ఖచ్చితంగా ఆ 3 సిరీస్లోనే ఉండాలి. ఏ 3 సిరీస్లో ఉండాలి అంటే 1/3 ohms, 5.5 ohms, 1.5 ohms ఖచ్చితంగా సిరీస్లోనే ఉండాలి. ఎందుకు ఉండాలి? బ్యాటరీ
బైపాస్ రూట్లు ఏం లేవు ఇక్కడ. సో కరెంట్ డివైడ్ అవ్వట్లా. 1/3 ఓమ్స్లో ఎంత ఫ్లో అవుతుందో 5.5 ఓమ్స్లో కూడా అంతే కరెంట్ ఫ్లో అవుతుంది, 1.5 ఓమ్స్లో కూడా అంతే కరెంట్ ఫ్లో అవుతుంది. సో దెర్ ఇస్ నో కరెంట్ డివిజన్ టేకింగ్ ప్లేస్ హియర్. ఓకే, కరెంట్ డివిజన్ జరగట్లేదు ఈ 3 రెసిస్టర్స్ మధ్యలో ఎక్కడ. సో కాబట్టి ఆ 3 సిరీస్లో ఉన్నాయని తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ డబ్బా చూడండి, ఈ డబ్బాలో బ్యాటరీ ఈజ్ కనెక్టెడ్ బిట్వీన్ బి అండ్ ఏ. బ్యాటరీ ఈజ్ కనెక్టెడ్ బిట్వీన్ బి అండ్ ఏ. ఒక రెసిస్టెన్స్ని మనం ఏ అండ్ డి మధ్యలో కనెక్ట్ చేసాం. సో ఇక్కడ ఏం చేసామంటే వీ హ్యావ్ 5 ఓమ్స్ రెసిస్టెన్స్, 2.5 ఓమ్స్ రెసిస్టెన్స్. ట్రై టు అండర్స్టాండ్ ద ఫిగర్. ఓకే, సో మనం ఏం చేసాము, ఈ రెండు ఏ అండ్ డి అనే పాయింట్ల మధ్యలో ఒక రెసిస్టెన్స్ కనెక్ట్ చేసాము. ఆ రెసిస్టెన్స్ 6 ఓమ్స్ రెసిస్టెన్స్. అట్లాగే ఇంకేం చేసాము, ఈ 2 పాయింట్స్ మధ్యలో బ్యాటరీ కనెక్ట్ చేసాము. ఈ 2 పాయింట్స్ ఏంటి, ఆ 2 పాయింట్స్ బి ఒకటి ఇంకొకటి. సో బి అండ్ ఈ మధ్యలో బ్యాటరీతో పాటు ఇంకొద్దిగా రెసిస్టెన్స్, ఈ 3 కలిపి 1.5, 5.5, 1/3 మొత్తం కలిపి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ కనెక్ట్ చేసాం. అంతే కదా. సో ఇదేంటి, విట్స్టన్ బ్రిడ్జ్. ఎట్లా చెప్పొచ్చు విట్స్టన్ బ్రిడ్జ్ అని? 5/2.5 ఈజ్ ఈక్వల్ టు 3/1.5. P/Q ఈజ్ ఈక్వల్ టు R/S. సో ఇది బ్యాలెన్స్డ్ విట్స్టన్ బ్రిడ్జ్ కదా. బ్యాలెన్స్డ్ విట్స్టన్ బ్రిడ్జ్ కాబట్టి ఈ 6 ఓమ్స్ రెసిస్టెన్స్ని బీకేయచ్చు. సో 6 ఓమ్స్ రెసిస్టెన్స్లోంచి కరెంట్ ఫ్లో అవ్వట్లేదు, 6 ఓమ్స్ రెసిస్టెన్స్ బికమ్స్ ఇన్ఎఫెక్టివ్. సో కాబట్టి రిమూవ్ ద 6 ఓమ్స్ రెసిస్టెన్స్. సో 6 ఓమ్స్ రెసిస్టెన్స్ని తీసేయండి. 6 ఓమ్స్ రెసిస్టెన్స్ని తీసేస్తే అప్పుడు మీకు ఈ 5 ఓమ్స్ రెసిస్టెన్స్, 3 ఓమ్స్ రెసిస్టెన్స్ సిరీస్ కాంబినేషన్ వస్తుంది. అట్లాగే 2.5 ఓమ్స్, 1.5 ఓమ్స్ కూడా సిరీస్ కాంబినేషనే. రీడ్రా ద సర్క్యూట్. ఇప్పుడు 5 ఓమ్స్, 3 ఓమ్స్ సిరీస్ కాంబినేషన్ కదా. సో మనకి ఎంత వచ్చింది, 8 ఓమ్స్ వచ్చింది. 5 + 3 8 ఓమ్స్. అట్లాగే ఇక్కడ 2.5 అండ్ 1.5 ఆర్ సిరీస్. సో 4 ఓమ్స్. 6 ఓమ్స్ రెసిస్టెన్స్ ఈజ్ ఇన్ ఎఫెక్ట్, దాన్ని పీకేసాం మనం. ఇక్కడ ఎంత ఉంది, 1.5 ఓమ్స్ ఉంది ఇక్కడ. అట్లాగే ఇక్కడ 5.5 ఓమ్స్ ఉంది. ఇక్కడ ఓ బ్యాటరీ ఉంది, ఆ బ్యాటరీతో పాటుగా ఇక్కడ 1/3 ఓమ్స్ రెసిస్టెన్స్ ఉంది. 5 వోల్ట్స్ అండ్ 1/3 ఓమ్స్ రెసిస్టెన్స్. ఇప్పుడు 8 and 4 ప్యారలల్ కాంబినేషన్. 8 and 4 ప్యారలల్ కాంబినేషన్ కాబట్టి ఆ రెండింటి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత వస్తుంది, 8 × 4/8 + 4 32/12. 32/12. సో 8/3 ఓమ్స్ రెసిస్టెన్స్ వస్తుంది. సో ఈ రెసిస్టెన్స్ ఎంత, 8/3. ఇది 8/3, ఇది 1/3. 8/3, 1/3 సిరీస్లో ఉన్నాయి కదా. 8/3, 1/3 సిరీస్లో ఉన్నాయి కాబట్టి 8/3 + 1/3 9/3 3 ఓమ్స్. అట్లనే 1.5 అండ్ 5.5 అవి కూడా సిరీస్లోనే ఉన్నాయి కదా. సో అదెంత వస్తుంది, 7 ఓమ్స్ వస్తుంది. 7 and 3 10 ఓమ్స్. సో టోటల్గా మీకు వచ్చేది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇక్కడ 10 ఓమ్స్ అక్రాస్ ద బ్యాటరీ. 10 ఓమ్స్ ఈజ్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్. సో అప్పుడు కరెంట్ త్రూ ద బ్యాటరీ ఎంత అవుతుంది, 5/10. I ఈజ్ ఈక్వల్ టు V/R. సో 0.5 amperes is the current flow through the battery. So 0.5 amperes is the current flow through battery. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారు, ఏ యూనిఫామ్ వైర్ ఆఫ్ డయామీటర్ D carries a current of 100 milliamperes when mean drift velocity of electrons in the wire is V. For a wire of diameter D/2 of the same material to carry a current of 200 milliamperes, the mean drift velocity of electrons in the wire is. సో ఇక్కడ ఒక వైర్ ఉంది, దాని డయామీటర్ ఇచ్చారు, అందులోంచి కరెంట్ ఎంత పోవాలో చెప్పారు, అందులోంచి డ్రిఫ్ట్ వెలాసిటీ కూడా ఎంతో చెప్పారు. అయితే ఇంకొక వైర్ ఉంది, డిఫరెంట్ డయామీటర్, డిఫరెంట్ కరెంట్ ఫ్లో అవ్వాలి. సో అందులో డ్రిఫ్ట్ వెలాసిటీ ఎంత ఉండాలి, అది క్వశ్చన్. అసలు డ్రిఫ్ట్ వెలాసిటీకి కరెంట్కి డయామీటర్కి ఉన్న రిలేషన్ ఏంటి, సంబంధం ఏంటి అంటే, వి నో, మనకి ది మోస్ట్ ఇంపార్టెంట్ ఈక్వేషన్ దట్ వీ నీడ్ టు రిమెంబర్ is this: current density
ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. ఎన్ అంటే ఏంటి? ఫ్రీ ఎలక్ట్రాన్ డెన్సిటీ. ఎన్. E is electron's charge. Vd is drift velocity. Or current is equal to NEVD into area. G అంటే ఏంటి? కరెంట్ డెన్సిటీ. కరెంట్ డెన్సిటీ అంటే ఏంటి? కరెంట్ ఫ్లో పర్ యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా. సో I ఈజ్ ఈక్వల్ టు NEVD ఇంటూ A. ఇది ఎట్లా వస్తుంది? కరెంట్ ఫ్లో ఈజ్ ఈక్వల్ టు dq బై dt. కరెంట్ ఫ్లోని ఎట్లా డిఫైన్ చేస్తాం మనం? రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్. ఒక సిలిండ్రికల్ వైర్ క్రాస్ సెక్షనల్ ఏరియా πr². సిలిండ్రికల్ వైర్ అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా πr² కదా. ఇక్కడ ఎలాగో డయామీటర్ ఇచ్చారు కాబట్టి ఇట్స్ అ సిలిండ్రికల్ వైర్. సో ఒక సిలిండ్రికల్ వైర్లో యూనిట్ టైంలో ఫ్లో అయ్యే ఛార్జ్ని మనం కరెంట్ అంటాం, అంతే కదా. సో యూనిట్ టైంలో ఎంత ఛార్జ్ ఫ్లో అవుతుంది అంటే ఇంత ఛార్జ్ ఇంత వెలాసిటీ తోటి ఫ్లో అవుతుంది. సపోజ్ v అనే వెలాసిటీ తోటి dt టైంలో ఎంత దూరం పోయింది? vdt దూరం పోతుంది. ఒక స్మాల్ ఇంటర్వెల్ తీసుకుంటే dt అనే స్మాల్ ఇంటర్వెల్ v అనే వెలాసిటీ తోటి ఛార్జ్ ఎంత దూరం ఫ్లో అవుతుంది అంటే, ఛార్జ్ అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్, ఇక్కడ vdt దూరం ఫ్లో అవుతుంది. ఓకే, సో vdt దూరం పోయిన తర్వాత ఈ వాల్యూమ్లో ఎంత ఛార్జ్ ఉంటే అంత ఛార్జ్ ఫ్లో అయినట్లే కదా. ఈ వాల్యూమ్లో ఈ వాల్యూమ్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఎంత? A. ఆ వాల్యూమ్ లెంగ్త్ ఎంత? vdt. ఓకే, నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇన్ దట్ వాల్యూమ్ ఎంత? ఇంత. యూనిట్ వాల్యూమ్లో ఎన్ని ఉంటాయి? సో ఇంత వాల్యూమ్లో ఎన్ని ఉంటాయంటే వాల్యూమ్ తోటి మల్టిప్లై చేయాలి. టోటల్ ఛార్జ్ ఇన్ దట్ వాల్యూమ్ ఎంత? ఇంత. ఛార్జ్ బై టైం నే మనం ఇట్లా రాసుకుంటాం అన్నమాట. కరెంట్ అని అంటాం. సో కరెంట్ ఈజ్ ఈక్వల్ టు NEV. V సఫిక్స్ D అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ. ఓకే, ఇంటూ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఇది కరెంట్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే πr² లేదా πd²/4. R అంటే రేడియస్, D అంటే డయామీటర్. సో మనం ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇట్లా రాయొచ్చు. అయితే ఇక్కడ ఒక వైర్ డయామీటర్ D, కరెంట్ ఇదంతా ఇచ్చారు కదా. డయామీటరు, డ్రిఫ్ట్ వెలాసిటీ, కరెంట్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ అండ్ ఎలక్ట్రాన్స్ ఛార్జ్ ఈ రెండు సేమ్. ఓకే, వాట్ ఆర్ డిఫరెంట్? ఏంటి డిఫరెంట్? డ్రిఫ్ట్ వెలాసిటీ డిఫరెంట్, π/4 ఎలాగో ఇవి కాన్స్టెంట్సే కాబట్టి అవి కూడా సేమే. సో డయామీటర్ డిఫరెంట్. సో ఇక్కడ నేను ఏం రాయొచ్చు అంటే I ఈజ్ ప్రపోర్షనల్ టు డ్రిఫ్ట్ వెలాసిటీ ఇంటూ డయామీటర్ స్క్వేర్ అని రాయొచ్చు. ఓకే, సో I1/I2 ఈజ్ ఈక్వల్ టు V1/V2 ఇంటూ diameter 1/diameter 2 whole square. సో ఇక్కడ I1 ఎంత అంటున్నారు? జస్ట్ అందులో సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. I1 ఈజ్ 100 mA, I2 ఈజ్ 200 mA, V1 ఈజ్ V, V2 ఎంతో కనుక్కోవాలి మనం, D1 ఈజ్ D, అట్లాగే D2 ఏమో D/2 అంటున్నారు, హోల్ స్క్వేర్. సో ఇక్కడ 1/2 వస్తుంది, 1/2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో 1/2 వస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఏమో ఇది 4 వస్తుంది, 2² ఇన్ ద న్యూమరేటర్. ఓకే, సో V2 ఈజ్ ఈక్వల్ టు ఈ 2ని కూడా ఇటు పట్టుకొచ్చామనుకోండి 8V వస్తుంది. సో డ్రిఫ్ట్ వెలాసిటీ ఇన్ ద సెకండ్ కండక్టర్ షుడ్ బి ఈక్వల్ టు 8 times ద డ్రిఫ్ట్ వెలాసిటీ ఇన్ ద ఫస్ట్ వైర్. ఓకే, సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈ వైరు రెసిస్టెన్స్ లెంగ్త్ కట్ చేయడం, అట్లాగే స్ట్రెచ్ చేయడం, ఇట్లాంటి క్వశ్చన్స్ బాగా ఎక్కువగా వస్తున్నాయి. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నారు? ఏ యూనిఫామ్ మెటల్ వైర్ ఆఫ్ లెంగ్త్ L has 10 ohms resistance. Now this wire is stretched to a length 2L and then bent to form a perfect circle. The equivalent resistance across any arbitrary diameter of that circle is. ఒక వైర్ని స్ట్రెచ్ చేస్తే ఏమవుతుంది? ఒక వైర్ తీసుకొని స్ట్రెచ్ చేస్తే లెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది. లెంగ్త్ L కాస్త ఏమైంది? 2L అయింది. కానీ ఈ డయామీటర్ ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏమవుతుంది? ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తగ్గదు. సో థిక్ వైర్ ఉంది,
దాన్ని స్ట్రెచ్ చేసామనుకోండి, థిక్నెస్ ఏమవుతుంది, తగ్గిపోతుంది, సన్నగా అయిపోద్ది వైర్ ఎంత ఎక్కువ స్ట్రెచ్ చేస్తే. సో వైర్ థిక్నెస్ తగ్గిపోతుంది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంటూ లెంగ్త్ ఈజ్ కాన్స్టెంట్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంటూ లెంగ్త్ ని టోటల్ వాల్యూమ్ అంటాం. టోటల్ వాల్యూమ్ కాన్స్టెంట్ ఉంటుంది. టోటల్ వాల్యూమ్ కాన్స్టెంట్ ఉంటుందంటే లెంగ్త్ డబల్ అయింది కదా, ఎల్ లెంగ్త్ ఉంది, తర్వాత 2L లెంగ్త్ అయింది. లెంగ్త్ డబల్ అయింది కాబట్టి మరి టోటల్ వాల్యూమ్ కాన్స్టెంట్ ఉండాలి. ఇదేంటి, సిలిండ్రికల్ వైర్. సిలిండ్రికల్ వైర్లో వాల్యూమ్ అంటే ఏంటి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంటూ లెంగ్త్. లెంగ్త్ డబల్ అయింది అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సగమైనట్లే కదా, ఎల్ కాస్త 2L అయింది అంటున్నారు కాబట్టి సో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సగం అయింది. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A/2 అయింది. సో దీన్ని ఏం చేశారు, ఇట్లా స్ట్రెచ్ చేసి డబల్ చేస్తే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇది ఎల్ లెంగ్త్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ. సో స్ట్రెచ్ చేశాక ఏరియా A/2 అయింది, లెంగ్త్ ఏమో 2L అయింది. ఈ స్ట్రెచ్ చేశాక వైర్ని ఏం చేశారంట, దెన్ ఇట్ ఈస్ బెంట్ టు ఫార్మ్ ఏ పర్ఫెక్ట్ సర్కిల్. దాన్ని ఒక సర్కిల్ లాగా రౌండ్ చుట్టారు. ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అక్రాస్ ఎనీ ఆర్బిటరీ డయామీటర్ ఆఫ్ దట్ సర్కిల్. ఈ స్ట్రెచ్ చేసిన వైర్ని సర్కిల్ రూపంలో అరేంజ్ చేశారు. సర్కిల్ సర్కంఫరెన్స్ ఎంత అవుతుంది, 2L అవుతుంది. సో ఇట్లా సర్కిల్ రూపంలో అరేంజ్ చేసిన తర్వాత అక్రాస్ ఎ డయామీటర్, ఈ రెండు పాయింట్స్ మధ్యలో రెసిస్టెన్స్ అడుగుతున్నారు మనల్ని. అక్రాస్ ఎ డయామీటర్ AB అనేది ఒక డయామీటర్ అయింది అనుకోండి, బిట్వీన్ A అండ్ B మనల్ని రెసిస్టెన్స్ అడుగుతున్నారు. సో ఇప్పుడు పైన హాఫ్ ఆఫ్ ద సర్కిల్ 1 అన్నాను అనుకోండి, కింద హాఫ్ ఆఫ్ ద సర్కిల్ 2 అన్నాను అనుకోండి, 1 and 2 ప్యారలల్ కాంబినేషన్ కదా. సో ఈ రెండు పాయింట్స్ మధ్యలో మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనుకోవాలంటే 1 and 2 ప్యారలల్ కాంబినేషన్. 1 and 2 ప్యారలల్ కాంబినేషన్ కాబట్టి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ 1 and 2 ఈక్వల్ రెసిస్టెన్సెస్, R1/2 లేదా R2/2. ఇక్కడ R1 దీన్ని R1 దీన్ని R2 అన్నాను అనుకోండి, R1 R2లు ఈక్వల్ అండ్ ఆ రెండు ప్యారలల్గా ఉన్నాయి. R1 R2లు ఈక్వల్, ఆ రెండు ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి ఈక్వల్ రెసిస్టెన్స్ R1/2 వస్తుంది. మరి R1 ఎంత, ఇక్కడ దీని రెసిస్టెన్స్ 10 ohms ఉందంట. స్ట్రెచ్ చేస్తే లెంగ్త్ డబుల్ అయింది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సగమైంది. లెంగ్త్ డబుల్ అయింది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సగమైందంటే మనకి రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు ρL/A. రెసిస్టివిటీ చేంజ్ అవ్వదు. రెసిస్టివిటీ అనేది నేచర్ ఆఫ్ ద మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. కాపర్ వైర్ని స్ట్రెచ్ చేశాక స్టిల్ కాపరే కదా, సో రెసిస్టివిటీ సేమ్. మారేదేంటి, లెంగ్త్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. కానీ లెంగ్త్ డబల్ అయింది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ హాఫ్ అయింది. సో లెంగ్త్ ఈసారి 2L అయింది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ హాఫ్ అయింది కాబట్టి మనకి న్యూ రెసిస్టెన్స్ 4 times ద ఓల్డ్ రెసిస్టెన్స్. స్ట్రెచ్ చేశాక దీని రెసిస్టెన్స్ ఎంత అయింది, 40 ohms అయింది. 4 times పెరిగింది. 40 ohmsలో సగం పైన సగం కింద ఉంది కదా, ఇక్కడ సర్కిల్ లాగా తిప్పి అరేంజ్ చేసాం దాన్ని. 40 ohmsలో సగం పైన సగం కింద ఉంది కాబట్టి దీనిది 20 ohms, కింద దానిది కూడా 20 ohms. సో R1 ఈజ్ ఈక్వల్ టు R2 ఈజ్ ఈక్వల్ టు 20. సో 20/2 10 ohms రెసిస్టెన్స్. సో అదే ఆన్సర్ అవుతుంది. సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ అక్రాస్ డయామీటర్ ఎంత వస్తుంది, 10 ohms వస్తుంది. సో ఇది వీట్స్టోన్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్ అప్లికేషన్. ఇక్కడ ఏమంటున్నారంటే ద గివెన్ సర్క్యూట్ షోస్ ఏ యూనిఫామ్ స్ట్రైట్ వైర్ AB ఆఫ్ 40 centimeter length fixed at both ends. AB 40 centimeter length. In order to get reading in the galvanometer G, the free end of J is to be placed from B at what distance? That is the question. మొత్తం 40 centimeters అన్నారు కదా. సో ఇక్కడ J దగ్గర ఈ పాయింటర్ టచ్ చేస్తే, ఆ పాయింటర్ ఆర్ జాకీ టచ్ అయినప్పుడు గ్యాల్వనామీటర్లో కరెంట్ ఫ్లో 0 ఉంటుందంట. గ్యాల్వనామీటర్లో కరెంట్ 0. గ్యాల్వనామీటర్లో కరెంట్ 0 అంటే ఇక్కడ బిట్వీన్ C అండ్ J కరెంట్ ఫ్లో అవ్వట్లేదు. సో పొటెన్షియల్ ఆఫ్ C ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఆఫ్ J. ఈ లెంగ్త్ మనం B దగ్గర నుంచి ఎంత లెంగ్త్ అంటున్నారు కాబట్టి ఇది X అన్నాం అనుకోండి, ఇది 40 - X. 40 - X.
ఈ రెసిస్టెన్స్ R1, ఈ రెసిస్టెన్స్ R2 అన్నాను అనుకోండి. గ్యాల్వనామీటర్లోంచి కరెంట్ ఎందుకు ఫ్లో అవ్వట్లేదు? వీట్స్టోన్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి. అంటే 8/2 ఈజ్ ఈక్వల్ టు R1/R2. ఏది? లెఫ్ట్ సైడ్ రెసిస్టెన్స్ R1, ఇంకో సైడ్ రెసిస్టెన్స్ R2. సో R1/R2 ఈజ్ ఈక్వల్ టు 8/2. ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే అది బ్యాలెన్స్ అవుతుంది. బ్యాలెన్స్ అయినప్పుడే గ్యాల్వనామీటర్లో కరెంట్ 0 ఉంటుంది. అంటే R1/R2 ఈజ్ ఈక్వల్ టు 4. మరి రెసిస్టెన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు లెంగ్త్. ఎవ్రీవేర్ సేమ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. R ఈజ్ ఈక్వల్ టు ρL/A. అన్ని చోట్ల ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సేమ్, అన్ని చోట్ల సేమ్ మెటీరియల్ అది. అంటే రెసిస్టెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంగ్త్. అంటే రెసిస్టెన్సెస్ రేషియో ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్స్ రేషియో. రెసిస్టెన్సెస్ రేషియో, లెంగ్త్స్ రేషియో ఈక్వల్ వస్తాయి. సో రెసిస్టెన్సెస్ రేషియో ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్స్ రేషియో కాబట్టి 40 - x ఈజ్ ఈక్వల్ టు 4x, 5x ఈజ్ ఈక్వల్ టు 40, x ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 8/12. ఇది 2 అని రాశాను, 8/12. సో ఇది 2/3. 2/3 కరెక్ట్ చేసేయాలి. 2/3. సో 120 - 3x ఈజ్ ఈక్వల్ టు 2x. సో 5x ఈజ్ ఈక్వల్ టు 120. x ఈజ్ ఈక్వల్ టు 120/5. 24 సెంటీమీటర్స్ వస్తుంది. ఓకే, ఈ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా 2024లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు? ద టెర్మినల్ వోల్టేజ్ ఆఫ్ ద బ్యాటరీ whose EMF is 10 volts and internal resistance 1 ohm when connected through an external resistance of 4 ohms is shown as shown in the figure is. అంటే ఒక బ్యాటరీ ఉంది, దాని ఈఎంఎఫ్ ఇచ్చారు, దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇచ్చారు, దాన్ని ఒక ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్కి కనెక్ట్ చేశారు. ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసినప్పుడు ఆ బ్యాటరీ టెర్మినల్స్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? బ్యాటరీ టెర్మినల్స్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? సో బ్యాటరీ టెర్మినల్స్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏం చేయాలి? ఇక్కడ బ్యాటరీలో ఈఎంఎఫ్, ఇక్కడేమో బ్యాటరీ సింబల్ ఉంది, ఇక్కడేమో దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ ఈ రెసిస్టెన్స్ని మనం సపరేట్గా బొమ్మలో రిప్రజెంట్ చేసినా కూడా ఇది ఎక్కడ ఉంటుంది? బ్యాటరీ లోపల ఉంటుంది. ఓకే, బ్యాటరీ లోపల రెసిస్టెన్స్ ఉందని చెప్పడం కోసం పక్కన ఇంకో రెసిస్టెన్స్ సింబల్ తీసుకున్నా, అంతేగాని అది బయట లేదు. సో ఇక్కడ ఇదంతా బ్యాటరీయే, ఈ డబ్బా అంతా బ్యాటరీయే. ఆ డబ్బాలో 2 పాయింట్స్ ఉన్నాయి ఎండ్స్లో. ఓకే, ఈ 2 పాయింట్స్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ కావాలి మనకి. ఆ 2 పాయింట్స్ని టెర్మినల్స్ ఆఫ్ ద బ్యాటరీ అనుకుందాం. ఆ 2 పాయింట్స్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎట్లా కనుక్కుంటాం? వెరీ సింపుల్. సో ఇందులో కరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది, ఇట్లా కరెంట్ ఫ్లో అవుతుంది, ఇట్లా ఫ్లో అవుతుంది, ఇట్లా ఫ్లో అవుతుంది, ఇట్లా ఫ్లో అవుతుంది, ఇట్లా ఫ్లో అవుతుంది. సో ఇక్కడ కరెంట్ ఫ్లో అంటే ఈఎంఎఫ్ బై రెసిస్టెన్స్ కదా. ఈఎంఎఫ్ ఆఫ్ ద బ్యాటరీ బై టోటల్ రెసిస్టెన్స్. ఈఎంఎఫ్ ఆఫ్ ద బ్యాటరీ 10 volts, టోటల్ రెసిస్టెన్స్ 4 ohms, బ్యాటరీలో ఉన్న ఇంటర్నల్ రెసిస్టెన్స్ 4 + 1 5. సో టోటల్ కరెంట్ ఎంత? 2 amperes. మొత్తం కరెంట్ 2 amperes. సో ఈ 2 పాయింట్స్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత వస్తుంది? ఐఆర్ కదా పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే. 2 × 4 అది 8 volts వస్తుంది. సో బ్యాటరీ టెర్మినల్స్ మధ్యలో కూడా 8 volts వస్తుంది. పోనీ బ్యాటరీ టెర్మినల్స్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కోవాలంటే మీరు E - IR రాసుకోవచ్చు. కిర్చాఫ్స్ లా యూస్ చేస్తే ఇక్కడ ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ -IR కరెంట్ ఫ్లోకి అగెయిన్స్ట్ కదా. A అండ్ B మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ అది రాసినా మీకు 8 volts వస్తుంది. ఓకే, ఇక్కడ ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటే ఇక్కడ కూడా అంతే ఉంటుంది. సో మీకు 8 volts ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 10 - I small r. 10 - 2 × 1. స్మాల్ r అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఇది చూడండి, ఇట్లాంటి క్వశ్చన్ రిపీట్ అవుతా ఉందని చెప్పాను కదా. ఏ వైర్ ఆఫ్ లెంగ్త్ L అండ్ రెసిస్టెన్స్ 100 ohms ఈజ్ డివైడెడ్ ఇంటూ 10 equal parts. The first 5 parts are connected in series while the next 5 parts are connected in parallel.
The two combinations are again connected in series. The resistance of the final combination is. ఏం చేశారు, ఒక రెసిస్టెన్స్ తీసుకున్నారు, దాన్ని 10 పీసెస్ చేశారు, 10 ఈక్వల్ పీసెస్ చేశారు. అందులో 5 పీసులను ఒక సెట్ అన్నారు, ఇంకో 5 పీసులను ఇంకో సెట్ అన్నారు. కానీ ఫస్ట్ సెట్లో ఉన్న 5 పీసులు ఉన్నాయి చూసారా, వాటిని సిరీస్ కాంబినేషన్లో కనెక్ట్ చేసుకున్నారు. సెకండ్ సెట్లో ఉన్న 5 పీసులు ఉన్నాయి చూసారా, వాటిని ప్యారలల్ కాంబినేషన్లో కనెక్ట్ చేసుకున్నారు. అంటే మనకు 2 బాక్సులు ఉన్నాయి. సో బాక్స్ 1లో యూ హ్యావ్ సిరీస్ కాంబినేషన్ ఫస్ట్ 5 పార్ట్స్ ఆఫ్ 5 పీసెస్. 5 పీసులు ఉన్నాయి, ఒక్కొక్క దానికి రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది, R/10 ఉంటుంది. ఎందుకంటే మనం ఎన్ని పీసెస్ చేసాం టోటల్గా, ఇచ్చిన రెసిస్టెన్స్ని టోటల్గా 10 పీసెస్ చేసాము. టోటల్గా 10 పీసెస్ చేసినాం కాబట్టి ఇది R/10, ఇది R/10, ఇది R/10, ఇది R/10. సో R/10 రెసిస్టెన్స్ ఉన్న 5 పీసుల్ని సిరీస్లో కనెక్ట్ చేసాం. అంటే ఈ బాక్స్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది, 5 × R/10. సో ఈ బాక్స్ రెసిస్టెన్స్ R/2 అన్నమాట. అట్లనే దాని పక్కన ఇంకో బాక్స్ ఉంది. ఆ బాక్స్లో ఈ 5 పీసుల్ని ప్యారల్గా కనెక్ట్ చేశారు. 1 2 3 4 5 అట్లా 5 పీసులు. ఒక్కొక్క దాని R/10 కదా, R/10 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 అట్లా 5 ప్యారల్గా ఉన్నాయి. అంటే అక్కడ రెసిస్టెన్స్ ఎంత, R/50. ఎందుకు, R/n కదా. సో ఇప్పుడు R/2 అండ్ R/50 సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి. R అంటే టోటల్గా ఉన్న ఒరిజినల్ రెసిస్టెన్స్ ఎంత, 100 ohms కదా. 100 ohms అంటే ఇది 50, ఇదేమో 2, అంతే కదా. టోటల్ రెసిస్టెన్స్ 100/2 50, 100/50 2. సో 50 + 2 సిరీస్ కాంబినేషన్ కాబట్టి 52 ohms ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నౌ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ 52 ohms. నెక్స్ట్ పవర్స్కి సంబంధించిన క్వశ్చన్. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ చేయడం చాలా సింపుల్. కాన్సెప్ట్ అర్థమైతే ఇక్కడ ఏమంటున్నారు, 2 heaters A and B have power rating of 1 kilowatt and 2 kilowatts respectively. Those two are first connected in series and then in parallel to a fixed power source. Power source అంటే ఏంటి, బ్యాటరీ, అంతే కదా. The ratio of the power output for the two cases is. అయితే the ratio of power outputs for these two cases is. Power rating 1 kilowatt ఉంది. So these two are first connected in series and then to then parallel to a fixed power source. ఇక్కడ ఒక పవర్ సోర్స్కి ఒక హీటర్ కనెక్ట్ చేస్తే, ఒక పవర్ సోర్స్ ఆఫ్ వోల్టేజ్ V కి హీటర్ రెసిస్టెన్స్ ఉంటుంది కదా R కనెక్ట్ చేస్తే అది కన్జ్యూమ్ చేసుకునే పవరే పవర్ రేటింగ్. సో పవర్ రేటింగ్ ఇచ్చినప్పుడు వోల్టేజ్ ఫిక్స్డ్ అనమాట, V²/R. సో పవర్ రేటింగ్ ఈజ్ V²/R. P ఈజ్ ఈక్వల్ టు V²/R. అయితే ఇక్కడ ఫస్ట్ ఏం చేశారు, సిరీస్లో కనెక్ట్ చేశారు హీటర్. అంటే రెసిస్టెన్సెస్ తోటి రిప్రజెంట్ చేస్తున్నాను, వోల్టేజ్ V. ఇప్పుడు ఈచ్ హీటర్లో వోల్టేజ్ V ఉండదు. ఇక్కడ రెసిస్టెన్స్ అంటే V²/P, రెసిస్టెన్స్ ఈజ్ V²/P. వోల్టేజ్ సేమ్, ఫిక్స్డ్ పవర్ సోర్స్ కనెక్ట్ చేసేటప్పుడు వోల్టేజ్ సేమ్. అంటే రెండింటిని కూడా ఒకటే వోల్టేజ్కి మనం కనెక్ట్ చేసేది. ఫస్ట్ హీటర్ని కనెక్ట్ చేసిన వోల్టేజ్, ఫస్ట్ హీటర్కి వోల్టేజ్ డిఫరెన్స్ అక్రాస్ హీట్ ఎంత ఉంటుందో, అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ హీట్ ఎంత ఉంటుందో, అట్లాగే సెకండ్ హీటర్ కూడా సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మనకి అవి కన్జ్యూమ్ చేసుకునే పవర్స్ 1 kilowatts 2 kilowatts అంట. అంటే రెండిట్లో వోల్టేజెస్ సేమ్ కాబట్టి రెసిస్టెన్సెస్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పవర్. అంటే ఇక్కడ R1/R2 ఈజ్ ఈక్వల్ టు 2. P1/P2 పవర్స్ రేషియో ఏమి ఇచ్చారు, 1/2 అంటున్నారు కదా. అంటే R1/R2 ఈజ్ ఈక్వల్ టు 2. R1 ఈజ్ ఈక్వల్ టు 2R2. ఓకే,
సో R2ని R అన్నాను అనుకోండి, R1 ఏమవుతుంది 2R అవుతుంది. R1 ఈజ్ ఈక్వల్ టు 2R, R2 ఈజ్ ఈక్వల్ టు 2. R2 ఈజ్ ఈక్వల్ టు R. అంటే ఫస్ట్ హీటర్ రెసిస్టెన్స్ 2R, సెకండ్ హీటర్ రెసిస్టెన్స్ R అన్నమాట. ఓకే, R ఎంతో మనకు అనవసరం, రేషియో అడిగారు కాబట్టి అది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేశారు, ఆ రెండింటిని కూడా మనకి సిరీస్లో కనెక్ట్ చేశారు, ఆ తర్వాత ప్యారలల్గా కనెక్ట్ చేశారు. ఫస్ట్ కేసులో పవర్ అవుట్పుట్ ఎంతో కనుక్కోవాలి, సెకండ్ కేసులో పవర్ అవుట్పుట్ ఎంతో కనుక్కోవాలి, ఆ రెండింటికి రేషియో రాయాలి. మనల్ని అడిగేది అది. ఫస్ట్ కేసులో పవర్ అవుట్పుట్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్, పవర్ అవుట్పుట్ ఆఫ్ ద బ్యాటరీ. ఓకే, సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇక్కడ 3R కాబట్టి, సో మనకి ఫస్ట్ కేసులో పవర్ అవుట్పుట్ ఎంత వస్తుంది, ఫస్ట్ కేసులో పవర్ అవుట్పుట్ ఈజ్ V²/3R. R అంటే రెసిస్టెన్స్ ఇక్కడ. సెకండ్ కేసులో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత, సెకండ్ కేసులో 2R/3. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ 2R/3. సో ఇది V. సో సెకండ్ కేసులో పవర్ అవుట్పుట్ ఎంత, V²/2R/3, which is 3V²/2R. So the ratio of power output in the two cases, I am writing P1/P2. So P1/P2 V²/3R by 3V²/2R. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మీకు 2/9 వస్తుంది. సో పవర్ అవుట్పుట్స్ రేషియో ఇన్ ద టూ కేసెస్ ఇస్ 2/9. సో ఎప్పుడైనా పవర్ రేటింగ్ ఇచ్చారు, వోల్టేజ్ అంతా మెన్షన్ చేయలేదు అనుకోండి, అంటే రెండు హీటర్స్ని కూడా, ఒక హీటర్ని మనం ఒక పర్టికులర్ బ్యాటరీ కనెక్ట్ చేస్తే ఈ పవర్ వస్తుంది, రెండో హీటర్ను కూడా అదే పర్టికులర్ బ్యాటరీ కవర్ చేస్తే ఈ పవర్ వస్తుంది అన్నమాట. ఓకే, దాని అర్థం అది. ఓకే, సో ఈ కేసులో పవర్ అవుట్పుట్స్ రేషియో ఇన్ ద టూ కేసెస్ 2/9 వస్తుంది. సో ఆన్సర్ ఇస్ 2/9. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, చూస్ ద కరెక్ట్ సర్క్యూట్ విచ్ కెన్ అచీవ్ ద బ్రిడ్జ్ బ్యాలెన్స్. ఇక్కడ ఏం జరుగుతుంది, 10 ohms 10 ohms రెసిస్టెన్స్ కనెక్ట్ చేశారు, విట్స్టన్ బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవ్వాలి. ఇక్కడ 15 ohms ఉంది, ఇక్కడ 5 ohms ఉంది, 5 ohmsకి సిరీస్లో ఒక డయోడ్ కనెక్ట్ చేశారు. ఓకే, రెండో కేసులో కూడా 10 10 15 అట్లాగే 5 ohmsకి సిరీస్లో డయోడ్ కనెక్ట్ చేశారు, కానీ ఈసారి రివర్స్ డైరెక్షన్లో కనెక్ట్ చేశారు. సి కేసులోనేమో ఇక్కడ 5 ohmsకి ప్యారల్గా కనెక్ట్ చేశారు, మిగతా అంతా సేమ్ టు సేమ్. అట్లా డి కేసులో కూడా ఇంకో కాంబినేషన్ ఏదో ఇచ్చారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవ్వాలి. సో డయోడ్కి ఫార్వర్డ్ డైరెక్షన్లో ఎంతో కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ డైనమిక్ రెసిస్టెన్స్, అంటే అది ఫిక్స్డ్ రెసిస్టెన్స్ కాదు, కండక్టర్స్లో ఉన్నట్టుగా రెసిస్టెన్స్ కాన్స్టెంట్ ఉండదు. ఓకే, సో డిఫరెంట్ వోల్టేజెస్ దగ్గర డిఫరెంట్ రెసిస్టెన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ రివర్స్ బయాస్లో కనెక్ట్ చేస్తే ఇది పాసిబుల్ అవ్వదు. రివర్స్ బయాస్లో కనెక్ట్ చేస్తే రివర్స్ రెసిస్టెన్స్ ఈజ్ హై, వెరీ హై. ఓకే, ప్యారల్గా కూడా కనెక్ట్ చేయొద్దు. ప్యారల్ కనెక్ట్ చేస్తే ఇక్కడ మనకు వచ్చే ఈక్వలెంట్ రెసిస్టెన్స్, ఇప్పుడు మనకి ఇది 10, ఇది కూడా 10, ఫిగర్ కనపట్లేదని పెద్ద గీస్తున్నాను, ఇది 15 ohms, ఇది 10, ఇది 10. సో ఇక్కడ ఏం చేశారు, 5 ohms రెసిస్టెన్స్ ఇచ్చారు. ఒకసారేమో డయోడ్ని ఫార్వర్డ్లో కనెక్ట్ చేశారు, ఇంకొకసారి ఏమో డయోడ్ని ప్యారల్ కనెక్ట్ చేశారు, ఇంకోసారి రివర్స్లో కనెక్ట్ చేశారు. రివర్స్లో కనెక్ట్ చేస్తే అసలు పాసిబుల్ అవ్వదు. రివర్స్ బయాస్లో కరెంట్ ఫ్లో 0, ఇన్ రెసిస్టెన్స్ ఈజ్ వెరీ హై. అయితే ఫార్వర్డ్లో సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు పాసిబుల్ అవుతుంది, ప్యారలల్ కనెక్ట్ చేస్తే అవ్వదు. ఇప్పుడు డయోడ్కి ఫార్వర్డ్ డైరెక్షన్లో కూడా, ఫార్వర్డ్ బయాస్లో కూడా ఎంతో కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ 10 ohms ఉందనుకోండి, ఈ 5 10 యాడ్ అయ్యి 15 + 15, 15 and 15 రేషియో 10-10 రేషియో ఈక్వల్ అవుతాయి, బ్యాలెన్స్ అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ప్యారలల్గా ఉన్నప్పుడు ఎందుకు పాసిబుల్ అవ్వదు అంటే, డయోడ్ని ప్యారలల్ కనెక్ట్ చేసినప్పుడు డయోడ్ రెసిస్టెన్స్ ఎంత ఉన్నా కూడా 10 ఉండనివ్వండి, 15 ఉండనివ్వండి, 20 ఉండనివ్వండి, 30 ఉండనివ్వండి, 100 ఉండనివ్వండి, మీకు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్ ఈజ్ లెస్ దాన్ ద లీస్ట్ రెసిస్టెన్స్ వస్తుంది. అంటే 5 ohmsకి 100 ohmsకి మీకు ప్యారలల్ కాంబినేషన్లో రెసిస్టెన్స్ కనుక్కుంటే 5 ohms కంటే తక్కువ వస్తుంది. సో అది 15 అయ్యే ఛాన్స్ లేదు కదా. 5 ohmsకి 200 ohmsకి ప్యారలల్ కాంబినేషన్లో కనెక్ట్ చేసి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక్కున్నారనుకోండి, అది కూడా 5 కంటే తక్కువే వస్తుంది.
R equal 1/R equivalent is equal to 1/R1 plus 1/R2. సో ఇక్కడ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ లెస్ దాన్ ద లీస్ట్ ఆఫ్ ద రెసిస్టెన్సెస్ ఇన్ ద కాంబినేషన్. సో కాబట్టి మీకు ఇక్కడ రెసిస్టెన్స్ పెరిగి 15 కావాలి. ఇక్కడ 15 ఉంది కాబట్టి 10/10 షుడ్ బి ఈక్వల్ టు 15/15. అప్పుడే కదా బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయ్యేది. ఇక్కడ 15 ohms రావాలనుకోండి. సో ఫార్వర్డ్ బయాస్లో డయోడ్ మనకి సిరీస్ కాంబినేషన్లో కనెక్ట్ చేసి ఉండాలి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అది కలర్ కోడింగ్ మనకు సిలబస్ లేదు, వదిలేస్తున్నాను, డిలీటెడ్ కాబట్టి. ఎనీవే ఇక్కడ చూడండి, ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ ఇన్ ద ఫాలోయింగ్ సర్క్యూట్ ఈస్. డైరెక్ట్గా కిర్చాఫ్స్ లా అప్లై చేసుకోవచ్చు మీరు. ఒకటే లూప్ ఉంది ఇక్కడ. సో కరెంట్ ఫ్లో, ఈ బ్యాటరీ వోల్టేజ్ ఎక్కువ ఈ బ్యాటరీ తోటి కంపేర్ చేస్తే. ఒక దానిదేమో 10 ఉంది, ఇంకొక దాని 5 ఉంది. అట్లాగే రెండు బ్యాటరీస్ సేమ్ సెన్స్లో కనెక్ట్ చేయాల, అంటే సేమ్ ఆర్డర్లో కనెక్ట్ చేయాల. ఇట్లా కనెక్ట్ చేస్తే సేమ్ ఆర్డర్ 10 volts 5 volts. అప్పుడు మనకి ఈక్వలెంట్ ఈఎంఎఫ్ ఎంత వస్తుందంటే 15 volts వస్తుంది. కానీ ఇక్కడ ఏంటి, రివర్స్ ఆర్డర్లో కనెక్ట్ చేశారు. సో మనకి ఈక్వలెంట్ ఈఎంఎఫ్ 5 volts వస్తుంది. సో యూ కెన్ ట్రీట్ దిస్ యాజ్ 5 volts బ్యాటరీ 10 - 5 5 volts బ్యాటరీ లాగా అనుకోవచ్చు. 5 volts బ్యాటరీకి ఇటు పక్క 2 ohms రెసిస్టెన్స్ ఉంది, ఇటు పక్క 1 ohm రెసిస్టెన్స్ ఉంది, కింద 7 ohm ఉంది. సో మొత్తం రెసిస్టెన్స్ ఎంత, 10 ohms. 2 + 7 + 1. సో మనకేం కావాలి, కరెంట్ కావాలి. సో 5 volts/10, సో 1/2 ఆర్ 0.5 amperes. వెరీ సింపుల్ క్వశ్చన్. సో ఇదేంటి, కాంబినేషన్ ఆఫ్ సెల్స్. లేదా మీరు డైరెక్ట్గా ఈక్వలెంట్ ఈఎంఎఫ్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేయొచ్చు అంటే కరెంట్ ఇట్లా ఫ్లో అవుతుందని తీసుకొని కిర్చాఫ్స్ వోల్టేజ్ లా కేవీఎల్ అప్లై చేయండి. యుల్ గెట్ ఇట్. -10 + 5 + I × 1 + I × 7 + I × 2 ఈజ్ ఈక్వల్ టు 0. కేవీఎల్ అప్లై చేసిన వస్తుంది. ఇక్కడ ఆప్షన్స్ ఏంటి, 0.5 amperes ఎటు నుంచి ఎటు ఫ్లో అవుతుంది. ఏ టు బీనా, బీ టు ఏనా? ఏ టు బీ కదా కరెంట్ ఫ్లో అయ్యేది. ఆల్ రైట్, ఇక్కడ చూడండి, 10 resistors each of resistance R are connected in series to a battery of EMF E and negligible internal resistance. Battery internal resistance లేదు. Then those are connected in parallel to the same battery. The current is increased n times. n times current increase అయింది. ఆ n ఎంతో కనుక్కోవాలి. ఓకే, 10 resistors అన్నారు కదా. సో ఫస్ట్ ఏం చేశారు, సిరీస్ కాంబినేషన్లో కనెక్ట్ చేశారు. అంటే 10 రెసిస్టెన్స్ తీసుకొని వాటిని సిరీస్ కాంబినేషన్లో బ్యాటరీ కనెక్ట్ చేస్తే మనకి టోటల్ రెసిస్టెన్స్ 10R కాబట్టి కరెంట్ ఎంత వస్తుంది, E/10R. ఈ అంటే ఈఎంఎఫ్ ఆఫ్ ద బ్యాటరీ. ఆ తర్వాత ప్యారలల్ కాంబినేషన్లో కనెక్ట్ చేస్తే అప్పుడు టోటల్ రెసిస్టెన్స్ R/10 కదా. ఆర్ 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 అట్లా 10 రెసిస్టెన్స్ ప్యారలల్ కాంబినేషన్లో కనెక్ట్ చేశారు. సో ఈసారి ఈ కరెంట్ ఫ్లో ఎంత వస్తుంది, 10E/R వస్తుంది. సో రెసిస్టెన్స్ తగ్గింది ఇక్కడ. ఫస్ట్ కేసులోనేమో రెసిస్టెన్స్ 10R, సెకండ్ కేసులో రెసిస్టెన్స్ R/10. అంటే ఫస్ట్ కేసుకి సెకండ్ కేసుకి మధ్యలో రెసిస్టెన్స్ 100 times తగ్గింది. ఓకే, అందుకే కరెంట్ 100 times పెరుగుతుంది. మీరు I2/I1 కనుక్కున్నారనుకోండి 100 వస్తుంది. ఓకే, so ratio of the current is 100. Current increases by 100 times. Next question చూద్దాం. ఇక్కడ the resistance of a platinum wire at 0 degrees Celsius is 2 ohms and 6.8 ohms at 80 degrees Celsius. The temperature coefficient of resistance of the wire is. ఇక్కడ మనం టెంపరేచర్ ఆఫ్ ద వైర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కండక్టర్స్లో, ఓన్లీ కండక్టర్స్లోనే పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉంటుంది. పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే దాని అర్థం ఏంటంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే,
సో ఎట్ ఎనీ టెంపరేచర్ రెసిస్టెన్స్కి అట్లాగే రెసిస్టెన్స్ ఎట్ 0 degrees Celsiusకి మధ్యలో ఇది రిలేషన్. టీ అంటే టెంపరేచర్, డిగ్రీ సెల్సియస్లో తీసుకోవచ్చు, కెల్విన్స్లో తీసుకోవచ్చు. మనం రాసేది టెంపరేచర్ డిఫరెన్సే కాబట్టి యాక్చువల్గా T -0, 0 degrees Celsius దగ్గర టెంపరేచర్. R0 అంటే R0 అంటే 0 degrees Celsius దగ్గర రెసిస్టెన్స్. RT అంటే T టెంపరేచర్ దగ్గర రెసిస్టెన్స్. ఆల్ఫా అంటే టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ ద రెసిస్టెన్స్ అన్నమాట. అది పాజిటివ్ రావాలి కండక్టర్స్కి ఎప్పుడు కూడా. ఓకే, పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. జస్ట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఆల్ఫా కనుక్కోవడం అంతే. 6.8 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ 80 degrees Celsius కదా. సో ఇది 3.4. ఆ 2ని పట్టుకొచ్చి సింప్లిఫై చేస్తే 1 ప్లస్ 80 ఆల్ఫా. సో 3.4 minus 1, 2.4 is equal to 80 alpha. Alpha is equal to 2.4 by 80. దీన్ని సింప్లిఫై చేయండి, వస్తుంది మీకు. ఇక్కడ ఈ క్వశ్చన్లో ఈక్వలెంట్ కెపాసిటెన్స్ అడుగుతున్నారు. మీరు చూస్తే ఈ 3 షేప్ ఆఫ్ ద ఫిగర్ చూసి మోసపోవద్దు. ఈ 3 సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి. ఇక్కడ ఛార్జ్ డివిజన్ జరగట్లే ఎక్కడ, రెసిస్టెన్సెస్లో చేసినట్టుగానే ఇక్కడ ఏమవుతుందంటే ఛార్జ్ డివైడ్ అవ్వట్లేదు. సో మధ్యలో బైపాస్ రూట్ ఏమీ లేదు కాబట్టి ఈ 3 సిరీస్లో ఉన్నాయి. ఆ సిరీస్ కాంబినేషన్కి వీడు ప్యారలల్గా ఉన్నాడు ఈ కెపాసిటెన్స్. సో 3 సిరీస్లో ఉన్నాయంటే సిరీస్ కాంబినేషన్లో కెపాసిటెన్స్, ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఎట్లా కనుక్కుంటాం? 1/C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3 అండ్ సో ఆన్. సో ఇక్కడ సిరీస్ కాంబినేషన్లో ఈక్వలెంట్ కెపాసిటెన్స్ 15 సిరీస్లో ఉన్నాయి కాబట్టి 15/3 5 ohms 5 మైక్రోఫారడ్ అవుతుంది. ప్యారల్ కాంబినేషన్లో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ R/N ఎట్లా అవుతుందో, ఈక్వల్ రెసిస్టెన్సెస్ ప్యారల్గా ఉన్నప్పుడు సిరీస్ కాంబినేషన్లో ఈక్వలెంట్ కెపాసిటెన్స్ C/N అవుతుంది. సో దిస్ ఇస్ 5 మైక్రోఫారడ్. 5 మైక్రోఫారడ్ 15 మైక్రోఫారడ్ ప్యారల్గా ఉన్నాయి కాబట్టి ఈక్వలెంట్ కెపాసిటెన్స్ అక్రాస్ ద బ్యాటరీ 15 + 5. ప్యారల్ కాంబినేషన్లో కెపాసిటర్స్ని యాడ్ చేయాలి టు గెట్ ఈక్వలెంట్ కెపాసిటెన్స్. 15 + 5 ఎంత వస్తుంది? 20 మైక్రోఫారడ్ వస్తుంది. సో ఆన్సర్ ఈస్ 20 మైక్రోఫారడ్. ఈ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారు? ఎ సర్టెన్ వైర్ A has resistance 81 ohms. The resistance of another wire B of same material and equal length but diameter thrice the diameter of A will be. 2 వైర్లు ఉన్నాయి. 2 వైర్లు కూడా సేమ్ మెటీరియల్ తోటి తయారు చేశారు. 2 కాపర్ వైర్లు లేదా 2 అల్యూమినియం వైర్లు. 2 సేమ్ మెటీరియల్ కాబట్టి రెండిటికి రెసిస్టివిటీ సేమ్ ఉంటుంది. 2 కూడా సేమ్ లెంగ్త్ అంట. డయామీటర్స్ డిఫరెంట్ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్స్ డిఫరెంట్ అన్నమాట. మనకేం తెలుసు? రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ρL/A అని తెలుసు. సో వీ నో రెసిస్టెన్స్ R ఈజ్ ఈక్వల్ టు ρL/A. అవి సిలిండ్రికల్ వైర్స్, డయామీటర్స్ ఇచ్చారు. సో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే πd²/4. ఇక్కడ రెండిటికి రో సేమ్, రెండిటికి లెంగ్త్ సేమ్, రెండిటికి పై కూడా, పై ఎనీవే కాన్స్టెంట్, 4 కాన్స్టెంట్ కాబట్టి రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు d², డయామీటర్ స్క్వేర్. ఓకే, అంటే R1/R2 ఈజ్ ఈక్వల్ టు d2² ఓకే, అంటే 9 టైమ్స్ వస్తుందా? ఇక్కడ R1/R2 డయామీటర్ థ్రైస్ అన్నారు కాబట్టి ఇక్కడ R1/R2 9 వస్తుంది. సో 81/9 ఈజ్ ఈక్వల్ టు R2. సో R2 ఈజ్ ఈక్వల్ టు 9 ohms వస్తుంది అన్నమాట. ఈ క్వశ్చన్ చూద్దాం. ఏ కాపర్ వైర్ ఆఫ్ రేడియస్ 1 millimeter contains 10^22 free electrons per cubic meter. The drift velocity for free electrons when 10 amperes current flows through the wire is.
ఇదే ఫార్ములా మీద ఇది 4వ క్వశ్చన్ 5వ క్వశ్చన్ మనం చేయడం. ఇక్కడ ఏమంటున్నారు, 10^22 ఫ్రీ ఎలక్ట్రాన్స్ పర్ క్యూబిక్ మీటర్ అనేది ఏంటి, ఎలక్ట్రాన్ డెన్సిటీ, ఫ్రీ ఎలక్ట్రాన్ డెన్సిటీ. ఫ్రీ ఎలక్ట్రాన్ డెన్సిటీ అంటే ద నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. ఓకే, 10^22. అట్లాగే ఎలక్ట్రాన్స్ ఛార్జ్ 1.6 × 10⁻⁻19 కూలమ్స్. 10 amperes కరెంట్ ఫ్లో అవ్వాలి అంటే మనకేం కావాలి, డ్రిఫ్ట్ వెలాసిటీ ఎంత ఉండాలి. సో I ఈజ్ ఈక్వల్ టు NEVD, VD అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ, ఇంటూ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. మరి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇచ్చారా, ఇచ్చారు. రేడియస్ 1 millimeter అన్నారు కదా, రేడియస్ 1 millimeter అన్నారు కాబట్టి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ πr² అని రాసుకోవచ్చు. సో 10^22 N, ఎలక్ట్రాన్ ఛార్జ్ 1.6 × 10⁻⁻19. మనకేం కావాలి, డ్రిఫ్ట్ వెలాసిటీ కావాలి. కరెంట్ ఇచ్చారు 10 amperes అని, సో కరెంట్ 10 amperes, డ్రిఫ్ట్ వెలాసిటీ V అందా. ఇంకేం కావాలి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే πr². రేడియస్ ఎంత, 1 millimeter. 1 millimeter అంటే 10⁻³ meters. r² అంటున్నారు కాబట్టి 10⁻⁶ meter². ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే V వస్తుంది. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10^22, 10⁻⁻19, 10⁻⁻6, 10⁻⁻19, 10⁻⁻6, -25. ఇక్కడేమో 10^22, 22 - 25, -3. ఓకే, అట్లా మీరు రాసుకోవచ్చు. 10/10⁻³ × 1.6 × π. దాన్ని కొంచెం సింప్లిఫై చేస్తే మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టు ప్రొడ్యూస్ an instantaneous displacement current of 2 milliampere in the space between the parallel plates of a capacitor of capacitance 4 microfarads, the rate of change of applied variable potential difference must be. ఇక్కడ ఇదేంటి, కరెంట్ ఎలక్ట్రిసిటీ క్వశ్చన్ కాదు, ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనే టాపిక్లో మనం ఈ క్వశ్చన్ చేసాము ఆల్రెడీ. మళ్ళీ ఒకసారి చేద్దాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మీద వీడియో చేసినప్పుడు ఆ వీడియోలో డిస్కస్ చేశాను ఈ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ మళ్ళీ చేద్దాం. కెపాసిటర్ని మనం బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు వైర్లలో రెసిస్టెన్స్ ఉంటుంది. బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు కెపాసిటర్ ఛార్జ్ అవుతూ ఉంటుంది. కెపాసిటర్ ఛార్జ్ అవుతూ ఉంటే దీని మీద ఛార్జ్ పెరుగుతూ ఉంటుంది. ఈ 2 ప్లేట్స్ మీద ఛార్జ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఛార్జ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఇందులో కరెంట్ ఫ్లో అవుతుంది. ఇందులో కరెంట్ ఫ్లో అయ్యేటప్పుడు దీని చుట్టూ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. అయితే ఇక్కడ కూడా కెపాసిటర్ ప్లేట్స్ మధ్యలో కరెంట్ ఫ్లో అవ్వట్లా. 2 ప్లేట్లు ఉన్నాయి, ఆ 2 ప్లేట్ల మధ్యలో ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగట్లా. ఆ స్పేస్లో, ఆ మధ్యలో ఉన్న స్పేస్లో సో కరెంట్ ఫ్లో అవ్వట్లా. అయినా కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది ఆ 2 ప్లేట్ల మధ్యలో. ఆ 2 ప్లేట్ల మధ్యలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది కదా. అది ఎందుకు ప్రొడ్యూస్ అయింది అంటే డిస్ప్లేస్మెంట్ కరెంట్ వల్ల ప్రొడ్యూస్ అయింది అంటాము. ఏంటి డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటే, ఏం లేదు, ε0 రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఆర్ ε0 A dE/dt. వీటి మీద ఛార్జ్ పెరుగుతూ ఉంది కాబట్టి ఈ మధ్యలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. 2 కెపాసిటర్ ప్లేట్స్ మధ్యలో పాజిటివ్ ప్లేట్ నుంచి నెగిటివ్ ప్లేట్ వైపుకు డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేంజ్ అవ్వడం వల్ల ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఓకే, ఆ చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ టర్మ్ ఉంది చూసారా, ఈ టర్మ్ని మనం డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటాము. డిస్ప్లేస్మెంట్ కరెంట్ గ్రోత్ ఆఫ్ ఏ ఛార్జ్ ఇన్ కెపాసిటర్ కేసులో, కెపాసిటర్ ఉన్నప్పుడు కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు కండక్షన్ కరెంట్. కండక్షన్ కరెంటే వైర్లలో నిజంగా ఫ్లో అయ్యే కరెంట్, రియల్ కరెంట్, నిజంగా ఉన్న కరెంట్ కండక్షన్ కరెంట్. కండక్షన్ కరెంటు డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఆ 2 ఎప్పుడు కూడా ఈక్వలే. ఇప్పుడు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ద అప్లైడ్ వేరియబుల్ పొటెన్షియల్ అడుగుతున్నారు ఇక్కడ మనల్ని. ఏ లేదు, ఇక్కడ V ఈజ్ ఈక్వల్ టు Q/C, dV/dt ఈజ్ ఈక్వల్ టు 1/C × dQ/dt. dQ/dt అంటే కరెంటే కదా, ఇందులో ఫ్లో అయ్యే కరెంట్.
అది డిస్ప్లేస్మెంట్ కరెంట్ అని ఇచ్చాడు. అందులో ఫ్లో అయ్యే కరెంట్ అన్న డిస్ప్లేస్మెంట్ కరెంట్ అన్న ఒకటే కదా. సో ఇది 1/4 మైక్రోఫారెడ్ 4 × 10⁻⁻⁶. అట్లాగే 2 మిల్లీ ఆంపియర్స్ కరెంట్ అంటున్నారు, 2 × 10⁻⁻3. దాన్ని సింప్లిఫై చేస్తే మీకు వస్తుంది. ఓకే, 1/2 × 1000 అని వస్తుంది అనుకుంటా. సో 500 volts per second. అది రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియోమీటర్ వైర్ క్వశ్చన్స్ మనకు లేవు సిలబస్లో, డిలీటెడ్ కాబట్టి అది డిస్కస్ చేయట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏంటిది? కండక్టెన్స్. రెసిస్టెన్స్కి రెసిప్రోకల్ని కండక్టెన్స్ అంటాం, రెసిస్టివిటీకి రెసిప్రోకల్ని కండక్టివిటీ అంటాం. అయితే ఇక్కడ కండక్టెన్స్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇక్కడ ఆప్షన్ బి చూడండి, రియాక్టెన్స్ అన్నారు. రియాక్టెన్స్ అంటే ఏంటి? ఏసీ సర్క్యూట్స్లో వస్తుంది, కెపాసిటివ్ రియాక్టెన్స్, ఇండక్టివ్ రియాక్టెన్స్ అని. ఓకే, రియాక్టెన్స్ అంటే ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్ ఏసీ కరెంట్. రెసిస్టెన్స్ టు ఏసీ కరెంట్, దాన్ని ఇంపిడెన్స్కి అని కూడా అనవచ్చు. ఓకే, రియాక్టెన్స్ అనేది ఏసీలోనే ఉంటుంది. మొబిలిటీ అంటే ఏంటి? మొబిలిటీ అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ బై స్పీడ్, దాన్ని మొబిలిటీ అంటాం. మొబిలిటీ అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్, డ్రిఫ్ట్ వెలాసిటీ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే తక్కువ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినా కానీ ఎలక్ట్రాన్స్ ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి అనుకోండి, మొబిలిటీ ఎక్కువ ఉన్నట్టు. అంటే డినామినేటర్ బాగా తక్కువ ఉండి న్యూమరేటర్ ఎక్కువ ఉంది అనుకోండి. సో మొబిలిటీని మ్యూ తోటి డినోట్ చేస్తాము. మొబిలిటీ ఈజ్ ద రేషియో ఆఫ్ డ్రిఫ్ట్ స్పీడ్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద కండక్టర్. ఇన్సైడ్ ద కండక్టర్ లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అయినప్పుడు ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్మాల్ అమౌంట్ ఉన్నా కానీ ఎలక్ట్రాన్స్కి హై డ్రిఫ్ట్ వెలాసిటీ ఉందనుకోండి, అప్పుడు మోర్ మొబిలిటీ బాగా ఎక్కువగా ఉన్నట్టు అన్నమాట. నెక్స్ట్ ఏంటి? కండక్టివిటీ. కండక్టివిటీ అంటే రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఎ సెల్ ఆఫ్ ఈఎంఎఫ్ 4 volts, ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0.5 ohms ఈస్ కనెక్టెడ్ టు ఎ 7.5 ohms ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. టెర్మినల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ ద సెల్ ఈజ్. ఇది రిపీటెడ్ క్వశ్చన్. ఇక్కడ ఏమైంది? 4 volts బ్యాటరీ ఉంది. 4 volts బ్యాటరీకి ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0.5 ohms ఉంది. దీనికి ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ మనం 7.5 ohmsది కనెక్ట్ చేసాము. కనెక్ట్ చేస్తే టెర్మినల్స్ ఆఫ్ ద బ్యాటరీ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ అంటున్నారు. ఇదంతా బ్యాటరీయే. సో ఏ అండ్ బి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ అంటున్నారు. ఇది 4 volts బ్యాటరీ. ఏం లేదు, ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత? 4/8 ఈఎంఎఫ్ బై టోటల్ రెసిస్టెన్స్ కదా. సో కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఆర్ 0.5 amperes. సో ఈ రెండు పాయింట్స్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత వస్తుందో ఆ రెండు పాయింట్స్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత వస్తుందో అక్కడ కూడా అదే వస్తుంది. ఏది? ఏబి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా అదే వస్తుంది. లేదా మీరు విబి మైనస్ విఏ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇటు ఫ్లో అవుతుంది కాబట్టి ఈ మైనస్ ఐఆర్ అని రాసుకోవచ్చు. 4 మైనస్ 0.5 ఇంటూ 0.5 అని రాసుకోవచ్చు. లేదా ఇక్కడ డైరెక్ట్గా ఐ క్యాపిటల్ కనుక్కున్నారనుకోండి, ఈ రెండు పాయింట్స్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తే ఈ రెండు పాయింట్స్ మధ్యలో కూడా అంతే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. అది ఎంత వస్తుంది? 3.75 volts వస్తుంది మీకు. 4 మైనస్ 0.25. ఇక్కడ చూడండి, ఇది ఇన్ఫినిట్ నెట్వర్క్ ఆఫ్ రెసిస్టెన్సెస్ ఇచ్చారు మనకి. ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద ఇన్ఫినిట్ నెట్వర్క్ ఈజ్. ఇది క్యాల్కులేషన్ కొంచెం కష్టం మ్యాథ్స్ చదువుకునే వాళ్ళకి, కానీ పెద్ద పెద్ద క్యాల్కులేషన్స్ ఏమి ఉండవు. ఇది చాలా అంటే రిలేటివ్లీ ఈజీయే, కానీ క్యాల్కులేషన్ కొద్దిగా లెంగ్తీ వస్తుంది. ఇప్పుడు నేను ఈ రెండు పాయింట్స్ని ఏబి అంటాను, ఈ రెండు పాయింట్స్ని సిడి అంటాను. ఇది మొత్తం ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి. ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ రెసిస్టెన్సెస్ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఈ డబ్బాలో ఎన్ని రెసిస్టెన్సెస్ ఉన్నాయి? ఇన్ఫినిటీ ఉన్నాయి. ఆ ఇన్ఫినిటీకి ఇక్కడ ఎక్స్ట్రా ఒక బ్రాంచ్ యాడ్ అయింది అంటే మళ్ళీ ఇన్ఫినిటీ. సో మనం బిట్వీన్ సి అండ్ డి
లెఫ్ట్ సైడ్ ఉన్న రైట్ సైడ్ ఉన్న రెసిస్టెన్సెస్ కాంబినేషన్ మొత్తానికి ఈక్వల్ రెసిస్టెన్స్ కనుక్కుంటే ఇప్పుడు ఏ బీలు మన దగ్గర ఉన్నాయి కదా, 1 ohm 1 ohm 1 ohm, ఏ ఉంది బి ఉంది. సో ఇప్పుడు సి అండ్ డికి ఈ డబ్బాలో ఉన్న రెసిస్టెన్స్ అంతా కనుక్కున్నాం అనుకోండి, ఆ రెసిస్టెన్స్ ఏ అండ్ బి మధ్యలో వచ్చే రెసిస్టెన్స్ ఈక్వల్, ఎందుకంటే రెండు కూడా ఇన్ఫినిట్ నెట్వర్క్లే. సో మనం ఇన్ఫినిట్ నెట్వర్క్కి రెసిస్టెన్స్ కనుక్కోవాలి. నెట్వర్క్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి అంటే ఆ ఇన్ఫినిట్ నెట్వర్క్ రెసిస్టెన్స్ అంటే సమ్ ఎక్స్ అందాం. సో ఏ అండ్ బి మధ్యలో కనుక్కున్న ఎక్సే వస్తుంది, సి అండ్ డి మధ్యలో కనుక్కున్నా కూడా ఎక్సే వస్తుంది. ఓకే, ఎందుకంటే సి అండ్ డి మధ్యలో కూడా ఇన్ఫినిట్ నెట్వర్కే కదా, ఈ డబ్బాలో ఉన్నది ఇన్ఫినిట్ నెట్వర్క్, మొత్తం కూడా ఇన్ఫినిట్ నెట్వర్క్. సో మొత్తానికి ఏ అండ్ బి మధ్యలో ఎంత రెసిస్టెన్స్ వస్తుందో సి అండ్ డి మధ్యలో కూడా అంతే రెసిస్టెన్స్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏ అండ్ బి మధ్యలో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎక్స్ అయితే సి అండ్ డి మధ్యలో కూడా ఇటు సైడ్ ఈ బాక్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎక్స్ అన్నమాట. సో మనం ఏం చేయాలి ఇక్కడ, సో మన దగ్గర 1 ohm ఉంది, అట్లాగే ఇక్కడ 1 and x ప్యారల్గా ఉన్నాయి, 1x/1 + x, అట్లాగే ఇక్కడ 1 ohm ఉంది. సో ఈ మూడు సిరీస్లో ఉన్నాయి. ఆ మూడిటి సిరీస్ కాంబినేషన్ 1 + 1 2 + x/1 + x, ఈ మూడిటి సిరీస్ కాంబినేషనే ఏ అండ్ బి మధ్యలో ఉండే ఈక్వలెంట్ రెసిస్టెన్స్. మళ్ళీ అదెంత, అది కూడా ఎక్సే. ఎందుకు, ఇన్ఫినిట్ నెట్వర్క్ రెసిస్టెన్స్ ఎంత అంటున్నాం, ఎక్స్ అంటున్నాము. సో ఈ డబ్బాలో ఉన్నదంతా ఎక్స్ అయితే ఆ డబ్బాకి ఒక బ్రాంచ్ యాడ్ చేయడం వల్ల ఏం మారదు, మళ్ళీ ఎక్సే వస్తుంది ఈక్వలెంట్ రెసిస్టెన్స్. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేసి ఎక్స్ కనుక్కోవాలి మనం. సో ఇది 2 + 2x + x/1 + x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో 2 + 3x ఈజ్ ఈక్వల్ టు x + x². సో x² - 2x - 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంతేనా, x² - 2x - 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇది. సో -b ± √b² - 4ac/2a రాసుకొని ఇది యూస్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెగిటివ్ రెసిస్టెన్స్ ఉండదు కాబట్టి రెండో రిజల్ట్ని ఇగ్నోర్ చేయండి. సో అక్కడ పాజిటివ్ ఏదో వస్తుందో చూడండి, అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ చూడండి, ఇట్లాంటి క్వశ్చన్ చాలాసార్లు అడిగారు. As the temperature increases, the electrical resistance increases for both conductors and semiconductors, decreases for both conductors and semiconductors, increases for decreases for semiconductors. Decreases for conductors but increases for semiconductors. కండక్టర్స్ కి టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు, కండక్టర్స్ కి టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సెమీ కండక్టర్స్కి ఏమో టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. కండక్టర్స్కి పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉంటుంది, పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. సెమీ కండక్టర్స్కి నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది. కండక్టర్స్లో మనం టెంపరేచర్ పెంచకుండానే, అంటే రూమ్ టెంపరేచర్ దగ్గరే చాలా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇష్టం వచ్చినట్టు ర్యాండమ్గా తిరుగుతూ ఉంటాయి కండక్టర్ లోపల. సో కండక్టర్ లోపల ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ రెడీలీ అవైలబుల్ ఫర్ కండక్షన్. సో లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ర్యాండమ్గా వాటి ఇష్టం వచ్చిన డైరెక్షన్స్లో తిరుగుతూ కొలైడ్ అవుతూ ఉంటాయి. టెంపరేచర్ పెరిగినప్పుడు మోర్ వైలెంట్గా ఇంకా తిరుగుతూనే ఉంటాయి హై స్పీడ్స్ తోటి. అంటే థర్మల్ ఎనర్జీ వచ్చింది కదా, థర్మల్ ఎనర్జీ వచ్చింది కాబట్టి ర్యాండమ్ మోషన్ పెరుగుతుంది. ర్యాండమ్ మోషన్ పెరిగినప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ కొలిజన్స్ దే అండర్గో. మోర్ నెంబర్ ఆఫ్ కొలిజన్స్ వెన్ దే అండర్గో, ఎలక్ట్రాన్ ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పోవడానికి ఎక్కువ టైం పడుతుంది. సో అంటే రెసిస్టెన్స్ వెన్ ఇట్ హ్యాస్ టు అండర్గో మోర్ నెంబర్ ఆఫ్ కొలిజన్స్, దెన్ ఇట్ టేక్స్ మోర్ టైమ్ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అంటే రెసిస్టెన్స్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. ఆల్రెడీ ఫ్రీ ఎలక్ట్రాన్స్ చాలా ఉన్నాయి, రెసిస్టెన్స్ డ్యూ టు కొలిజన్స్ రెసిస్టెన్స్ ఉంది. మన కొలిజన్ ఫ్రీక్వెన్సీ పెరిగింది, టెంపరేచర్ పెరిగితే ర్యాండమ్ మోషన్ పెరుగుతుంది, ఆర్ఎంఎస్ వెలాసిటీ పెరుగుతుంది, థర్మల్ ఎనర్జీ పెరుగుతుంది. సో కొలిజన్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, రెసిస్టెన్స్ పెరుగుతుంది. అది కండక్టర్స్లో. మరి సెమీ కండక్టర్స్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ లేవు, ఉంటాయి కానీ చాలా తక్కువ ఉంటాయి. ఫ్రీ ఎలక్ట్రాన్స్ హోల్స్ అని అనుకుంటాం కదా,
ఫ్రీ ఎలక్ట్రాన్స్ హోల్స్ చాలా తక్కువ ఉంటాయి ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్లో. సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ హోల్స్ బాగా తక్కువగా ఉన్నాయి కాబట్టి టెంపరేచర్ పెరిగినప్పుడు మోర్ బాండ్స్ బ్రేక్ అయ్యి సో తక్కువ ఉన్న ఫ్రీ ఎలక్ట్రాన్స్ నెంబర్ పెరిగిపోతుంది. టెంపరేచర్ పెరిగితే ఫ్రీ ఎలక్ట్రాన్స్ నెంబర్ పెరుగుతుంది, హోల్స్ నెంబర్ పెరుగుతుంది. సో లేవు ఆల్రెడీ ఎలక్ట్రాన్స్, ఇప్పుడు నెంబర్ పెరిగింది అంటే కండక్షన్కి అవైలబుల్ అయ్యే ఛార్జ్ క్యారియర్స్ ఇంతకుముందు లేవు, ఇప్పుడు వచ్చాయి. సో దానివల్ల ఏమవుతుంది, కండక్టివిటీ పెరుగుతుంది, రెసిస్టివిటీ తగ్గుతుంది. సో సెమీ కండక్టర్స్లో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్ తగ్గుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్లో, టూ రెసిస్టర్స్ ఆఫ్ రెసిస్టెన్స్ 100 ohms, 200 ohms are connected in parallel in electric circuits. The ratio of thermal energy developed in 100 ohms to that in 200 ohms in a given time is. Well, thermal energy అంటే బేసిక్గా హీట్ డెవలప్డ్ అడుగుతున్నారు. హీట్ డెవలప్డ్ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం, పవర్ డిసిపేటెడ్ ఆర్ పవర్ లాస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హీట్ ఇంటూ టైం. ఇన్ ఏ గివెన్ టైం అన్నారు అంటే రెండిట్లో సేమ్ టైంకి అడుగుతున్నారు. అంటే మనల్ని అడిగేది ఏంటి, బేసిక్గా రేషియో ఆఫ్ థర్మల్ పవర్స్. సో పవర్ ఇక్కడ ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయంటే రెండిట్లో వోల్టేజెస్ సేమ్, R1 R2. రెండింటిని ఒక బ్యాటరీ కనెక్ట్ చేసాం. సో R1లో వోల్టేజ్, R2లో వోల్టేజ్ సేమ్. సో మనకి ఇక్కడ V²/R1 V²/R2, దిస్ ఈస్ ద పవర్ డెవలప్డ్, పవర్ డిసిపేటెడ్. అంటే P1/P2 అంటే పవర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్, P1/P2 ఈజ్ ఈక్వల్ టు R2/R1. సో రేషియో ఆఫ్ థర్మల్ ఎనర్జీ డెవలప్డ్ ఈజ్ ఇన్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ రెసిస్టెన్సెస్ అన్నమాట. సో తక్కువ రెసిస్టెన్స్ ఉన్న దాంట్లో ఎక్కువ పవర్ డిసిపేట్ అవుతుంది, ఎక్కువ రెసిస్టెన్స్ ఉన్న దాంట్లో తక్కువ పవర్ డిసిపేట్ అవుతుంది. సో మీకు 2:1 వస్తుంది. 100/200 రెసిస్టెన్సెస్ రేషియో, పవర్స్ రేషియో ఇన్వర్స్ రేషియో అంటే 200/100 2:1. ఇక్కడ చూడండి, ఏ కాపర్ వైర్ ఆఫ్ లెంగ్త్ 10 meters అండ్ రేడియస్ ఇచ్చారు, ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఇచ్చారు, కరెంట్ డెన్సిటీ ఇన్ ద వైర్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఇచ్చారు. ఫర్ ఎన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఆఫ్ 10 volt/meter, కరెంట్ డెన్సిటీ అడుగుతున్నారు మనల్ని. మీకు తెలియాల్సింది ఏంటంటే ఓమ్స్ లా, V is equal to IR అనే ఫార్ములా మీకు తెలుసు. దేర్ ఆర్ 2 other forms of ఓమ్స్ లా. అదేంటంటే J is equal to సిగ్మా E, సిగ్మా అంటేనేమో కండక్టివిటీ, ఆర్ E is equal to ρJ, కండక్టివిటీకి రెసిప్రోకల్ని మనం ఏమంటాం, రెసిస్టివిటీ అంటాం. సో దీస్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఓమ్స్ లా. యాక్చువల్గా ఇక్కడ నుంచే వస్తుంది. ఈ అంటేనేమో పొటెన్షియల్ డిఫరెన్స్ బై లెంగ్త్, రో. J అంటేనేమో కరెంట్ బై ఏరియా. సో ρL/A ని మనం ఏమంటామంటే రెసిస్టెన్స్ అంటాం అన్నమాట. V is equal to ρL/A into I, దీన్నే మనం రెసిస్టెన్స్ అంటున్నాం. సో మనకేం కావాలి ఇక్కడ, వైర్ లెంగ్త్ ఇచ్చారు, రేడియస్ ఇచ్చారు, రెసిస్టెన్స్ కూడా ఇచ్చారు, కరెంట్ డెన్సిటీ ఇన్ ద వైర్ అడుగుతున్నారు మనల్ని, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చారు. సో అంటే మనకి రెసిస్టివిటీ తెలిసిపోయినట్లే. ఇక్కడ మనకి J ఈజ్ ఈక్వల్ టు E/ρ, J ఈజ్ ఈక్వల్ టు R ఈజ్ ఈక్వల్ టు ρL/A కదా రెసిస్టెన్స్ అంటే. సో ρ ఈజ్ ఈక్వల్ టు RA/L. సో RA/L. సో J ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ, J అంటే కరెంట్ డెన్సిటీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ లెంగ్త్ బై రెసిస్టెన్స్ ఇంటూ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్నే πr² అని రాయొచ్చు. రేడియస్ ఇచ్చారు మనకి ఇక్కడ. సో ఏం లేదు, ఇందులో అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. ఇక్కడ మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ 10 volt/meter, లెంగ్త్ 10 meter, రెసిస్టెన్స్ 10 ohms, π ఇంటూ R². R² ఈజ్ 10⁻⁴/π, రేడియస్ స్క్వేర్. సో ఇక్కడ π క్యాన్సిల్ అయిపోద్ది, 10 క్యాన్సిల్ అయిపోద్ది. మీకు ఇక్కడ చూడండి 10⁵ వస్తుంది కరెంట్ డెన్సిటీ. 10⁵ Ampere/meter², అది కరెంట్ డెన్సిటీ అన్నమాట.
ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఏ Wheatstone bridge is used to determine the value of unknown resistance X by adjusting the variable resistance Y as shown in the figure. For the most precise measurement of X, the resistances P and Q. మీరు Wheatstone bridge ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటే ప్రాక్టికల్గా మీకు అర్థమై ఉండేది. ఇక్కడ Wheatstone bridge మోస్ట్ ప్రిసైజ్గా బ్యాలెన్స్ అయ్యేది ఎప్పుడు అంటే రెసిస్టెన్సెస్ ఈక్వల్ అయినప్పుడు. అంటే P and Q, X and Y, P and X, Q and Y అన్ని రెసిస్టెన్సెస్ ఈక్వల్ అయినప్పుడు ద బ్యాలెన్స్ ఈజ్ మోస్ట్ ప్రిసైజ్. రెసిస్టెన్సెస్ ఈక్వల్ అవ్వాలి, రెసిస్టెన్సెస్ స్మాల్ కూడా ఉండాలి. ఎందుకంటే Wheatstone bridge ఈజ్ సెన్సిటివ్ టు ఈవెన్ ఎ స్మాల్ చేంజ్ ఇన్ ద రెసిస్టెన్స్లో కొంచెం స్మాల్ చేంజ్ వచ్చినా కానీ బ్రిడ్జ్ బ్యాలెన్స్ తగ్గుతుంది. కాబట్టి తక్కువ రెసిస్టెన్స్ ఉండాలి, అట్లాగే ఈక్వల్ రెసిస్టెన్స్ అయి ఉండాలి. అప్పుడు బ్రిడ్జ్లో బ్యాలెన్స్ ఈజ్ మోస్ట్ ప్రిసైజ్ అన్నమాట. సో ఇక్కడ ఏంటి, షుడ్ బి అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 2x, షుడ్ బి అప్రాక్సిమేట్లీ ఈక్వల్ అండ్ ఆర్ స్మాల్. అది కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మ్యాచింగ్ క్వశ్చన్ ఇది. ఇప్పుడే మనం చెప్పుకున్నట్టుగా ఇది చూడండి, ఇది ఎన్ఈవిడి అంటే కరెంట్ డెన్సిటీ ఇది. సో డి అండ్ క్యూ మ్యాచ్ అవుతాయి. ఈ బై జే ఇప్పుడే మనం ఈజ్ ఈక్వల్ టు రో జే ఓమ్స్ లా. సో ఈ బై జే ఏమవుతుంది, రెసిస్టివిటీ అవుతుంది. సో బి అండ్ ఎస్ మ్యాచ్ అవుతుంది. ఓకే, అట్లాగే డ్రిఫ్ట్ వెలాసిటీ స్మాల్ ఈ క్యాపిటల్ ఈ బై ఎం. సో ఈ ఫార్ములాల మీద చాలా క్వశ్చన్స్, ఈ 4 ఫార్ములాల్లో ఏదో ఒక ఫార్ములా మీద ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ వస్తూనే ఉంది. సో అట్లాగే రిలాక్సేషన్ పీరియడ్ అంటే between two successive collisions, the time spent by a free electron between two successive collisions. ఎలక్ట్రాన్ ఫ్లో అయ్యేటప్పుడు కొలిజన్ జరుగుతూ ఉంటాయి కదా. సో యావరేజ్ టైం స్పెంట్ బై ఏ ఫ్రీ ఎలక్ట్రాన్ బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిజన్ మీన్ ఫ్రీ టైం అంటాము, అట్లాగే రిలాక్సేషన్ టైం అంటాం. ఓకే, సో ఇది మ్యాచింగ్ క్వశ్చన్. దోస్ ఫార్ములాస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నారు, ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్, నెక్స్ట్ క్వశ్చన్ ఇది, ఆఫ్ ఎ ప్యారలల్ కనెక్షన్ దట్ కన్సిస్ట్ ఆఫ్ 4 వైర్స్ ఆఫ్ ఈక్వల్ లెంగ్త్, ఈక్వల్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అండ్ సేమ్ మెటీరియల్. ఈక్వల్ రెసిస్టివిటీ ఎందుకు, సేమ్ మెటీరియల్ కాబట్టి. ఈక్వల్ లెంగ్త్, ఈక్వల్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే రెసిస్టెన్సెస్ ఆర్ ఆల్ ఈక్వల్. వాటిని ఏం చేశారు, ప్యారలల్గా కనెక్ట్ చేశారు. ప్యారలల్గా కనెక్ట్ చేస్తే మనకి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ R/4 అయింది కదా. అదెంత వచ్చిందంట, 0.25 ఓమ్స్ వచ్చింది. అంటే ఈచ్ రెసిస్టెన్స్ ఇండైరెక్ట్గా మనకి 1 ఓమ్ అని చెప్తున్నారు. ఓకే, ఆర్ అట్లా ఆర్లన్నీ ప్యారలల్ కనెక్ట్ చేస్తే R/N ఈజ్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్. 4 రెసిస్టెన్సెస్ ప్యారలల్ కనెక్ట్ చేశారు కాబట్టి R/4 ఈజ్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్. అంటే ఈచ్ రెసిస్టెన్స్ 1 ఓమ్. ఈసారి సిరీస్లో కనెక్ట్ చేస్తే ఎంత వస్తుంది అంటున్నారు, 1 ప్యారలల్ సిరీస్లో కనెక్ట్ చేశారు అంటే 4 ఓమ్స్ వస్తుంది. R1 + R2 + R3 + R4. పొటెన్షియోమీటర్ క్వశ్చన్ వదిలేద్దాం, ఇది ఒక్కటి చేసేద్దాం. ఇక అన్ని క్వశ్చన్స్ మనకి ఇట్లాంటి క్వశ్చన్సే మనకు వచ్చే క్వశ్చన్స్ అన్ని. డ్రిఫ్ట్ వెలాసిటీకి సంబంధించిన క్వశ్చన్స్, లేదా రెసిస్టివిటీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెన్సిటీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్, కరెంట్ డెన్సిటీ, అట్లాగే ఒక వైర్ని స్ట్రెచ్ చేస్తే ఏమైంది, కట్ చేసి ఆ కట్ చేసిన పీసెస్ని ప్యారలల్ కనెక్ట్ చేస్తే ఏమైంది, అన్ని క్వశ్చన్స్ అన్నీ కూడా ఇదే ప్యాటర్న్లో వస్తాయి. వస్తే వీట్స్టోన్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్ మీద కూడా క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా సింపుల్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఈ చాప్టర్లోంచి. ఇక్కడ ఏంటి, ఈ క్వశ్చన్ చూడండి, 3 రెసిస్టర్స్ హ్యావింగ్ రెసిస్టెన్సెస్ R1, R2 and R3 are connected as shown in the given circuit. The ratio I3/I1 of current, I3/I1 of currents in terms of resistances used is. సో మనకేం కావాలి, I3/I1 కావాలి. I3/I1 కావాలంటే మనకేం తెలుసు, I1 ఈజ్ ఈక్వల్ టు I2 + I3 అని తెలుసు. ఇక్కడ ఏమైంది, I1 ఇందులో ఫ్లో అవుతుంది, I2 ఇందులో ఫ్లో అవుతుంది, I3 ఇందులో ఫ్లో అవుతుంది. సో కిర్చాఫ్స్ కరెంట్ లా I1 ఈజ్ ఈక్వల్ టు I2 + I3 అని తెలుసు మనకి. సో I1 ఈజ్ ఈక్వల్ టు I2 + I3 అంటే ఇక్కడ నేనేం చేస్తానంటే దీన్ని I3 × I2/I3 + 1 అని రాసుకోవచ్చు కదా, I3ని కామన్ తీసి.
I2/I3 ఏంటి? ఇక్కడ కరెంట్స్ ఫ్లో, ఇక్కడ R2 అండ్ R3 ప్యారలల్గా ఉన్నాయి చూడండి. R2 R3 ప్యారలల్గా ఉన్నాయి. R2 R3 ప్యారలల్గా ఉన్నప్పుడు కరెంట్ ఫ్లో ఈజ్ ఇన్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ రెసిస్టెన్సెస్. ప్యారలల్ కాంబినేషన్లో పైన పొటెన్షియల్ డిఫరెన్స్, కింద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈక్వల్ ఉంటుంది. అందుకే I2/I3 మనకి R3/R2 వస్తుంది. సో I1/I2, I1/I3 ఈజ్ ఈక్వల్ టు R3/R2 ప్లస్ 1, లేదా I1/I3 ఈజ్ ఈక్వల్ టు R3 ప్లస్ R2/R2 వస్తుంది. మనకేం అడిగారు? I3/I1 అడిగారు, అంటే R2/R2 ప్లస్ R3. సో ఇది ఈక్వలెంట్ రెసిస్టెన్స్, కరెంట్స్ రేషియో అన్నమాట. సో కరెంట్ ఎలక్ట్రిసిటీలోంచి వచ్చే క్వశ్చన్స్ చాలా చాలా ఈజీగా ఉంటాయి. ఓకే, అన్నీ కూడా ప్రీవియస్ PYQs అన్నీ మీరు గమనించి ఉంటే ఒక ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. వస్తే ఓమ్స్లా I ఈజ్ ఈక్వల్ టు V/R, అట్లాగే కిర్చాఫ్స్ సింపుల్ అప్లికేషన్స్ ఆఫ్ KVL, KCL, సింపుల్ అప్లికేషన్స్ ఆఫ్ వీట్స్టైన్బర్గ్ ప్రిన్సిపల్, అట్లాగే J ఈజ్ ఈక్వల్ టు NAVD, డ్రిఫ్ట్ వెలాసిటీకి సంబంధించినవి చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ చాప్టర్లోంచి 3 క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. జాగ్రత్తగా PYQs దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ చదువుకోండి. మీరు 3 క్వశ్చన్స్కి 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేసే పాసిబిలిటీ ఉంటుంది అనమాట. రైట్, థ్యాంక్ యూ.